గుర్తుండిపోయి బాగా కష్టపడిన కేసు ఏంటి? ఒకటి 7 పడగలు విప్పిన నాగుబాము స్టాచ్యూ ఉంటుంది గురజాల ఊర్లోనా? గురజాల, అది రెంటచింతలో గ్రామం దగ్గర ఒక గుళ్ళో ఉంటుంది. అది 4th క్రీస్తు శతాబ్దానికి సంబంధించిన స్టాచ్యూ. అది పాలరాతి ఉంటుంది. దాని కాస్ట్ వచ్చేసరికి క్రోర్స్లో ఉంటుంది. దాన్ని 2 టన్స్ బరువు ఉంటుంది. అది దాన్ని ఒక అడ్వకేటు, ఒక 3 ముద్దాయిలు కలిసి ఆ గుడిని తాళాలు పగలగొట్టేసి ఆ లోపల ఉన్న శిలా విగ్రహాన్ని తీసి 2 ముక్కలుగా చేసి దాన్ని ఒక బాక్స్లో ప్యాక్ చేసి. ఎందుకంటే ఆశ్రమం తీసుకెళ్లారు? ఆ నాగుంపాము 7 పడగలు ఇట్లా విప్పి బుసలు కొడుతూ ఉంటుంది. ఒక ట్రాక్టర్ మీద ఒక 100 మంది ఎక్కించి దాన్ని తీసుకొచ్చి కోర్ట్ హాల్కు చాంబర్కు మధ్యలో నిలబెట్టడం జరిగింది. విగ్రహానికి ఉన్న మహిమ ఏంటంటే దాంట్లో విచారణ జరిగే సమయంలో 2 ముద్దాయిలు చనిపోయారు. మీరు పల్నాడులో పనిచేస్తున్నప్పుడు వరుస మర్డర్ కేసులు ఉన్నాయి. మాచర్లలో ఒక 7 మర్డర్స్ ఉన్నాయండి. ఒకటి వెళ్తూ ఉంటే ఫ్రాక్షన్లో ఆ మర్డర్లు చేసిన తర్వాత ఆ తలకాయని తీసుకెళ్ళి కాలువలో పడేసేవారు. తలకాయలు దొరకకుండా మన రోమాలు నిక్కబొడుస్తాయి. అంటే వాళ్ళు చేసిన అరాచకం, అంటే ఎట్లా మర్డర్లు చేశారు, ఆ బాడీని ఎట్లా క్రిమేట్ చేశారు, పూడ్చి ఒకడ ప్లేస్లో బొందబెట్టారు, ఒకడ కాలబెట్టారు, ఒకడ అసలు మీరు అన్నట్టు తలాముని మొండం లేకుండా వేరువేడి చేసి ఎక్కడ కూడా డివైడ్ చేసి పార్ట్స్ డివైడ్ చేసి డిస్పోజ్ ఆఫ్ చేశారు. ఈ రకమైన కన్ఫెషన్ అది చదివితే అసలు మనం ఒక 1 అవర్ వరకు మనుషులం కాలేము. ఒక రేప్ కేసు కానీ ఒక డెకాట్ కేసు కానీ మీకు గుర్తుండిపోయిందని చెప్పగలరా? దాంట్లో ముఖ్యమైన నాకు బాగా గుర్తున్న కేసు, ఒక పాప 3.5 years అమ్మాయి ఉంటుంది. ఆ 3.5 years అమ్మాయిని రేగు పనులు ఇస్తా అని చెప్పేసి ఆ అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళి రేప్ చేసి ఆ మెడను తలని ఇట్లా ట్విస్ట్ చేసేసి చంపేసి ఒక గంప కింద పెట్టేసేస్తాడు ముద్దాయి. పెట్టేసేసి వెళ్ళిపోతాడు. వీళ్ళు పాప తల్లిదండ్రులు వెళ్ళి పాప కోసం వెతుకుతూ ఉంటే ఈ తలపేయడము, ఆ చిన్నోడు ఆ పాప వాళ్ళ అన్నయ్య ఈ పాపను తీసుకెళ్ళడం చూస్తాడు. అంటే ఇక్కడ పోలీస్ ల్యాబ్సా లేదంటే సాక్షులు తారుమారవడమా, సాక్షులు వీగిపోవడమా? ముద్దాయిలు ఒక గ్యాంగ్ లాగా ఫామ్ అయ్యి కిడ్నాప్ చేయడం, ఫుల్ఫిల్ చేయలేనంత అమౌంట్ను డిమాండ్ చేయడం, దానివల్ల అతను ఇవ్వలేకపోయితే వెంటనే అతన్ని చంపడం, చంపేసి ఆ శవాన్ని తీసుకెళ్ళి కాల్ చేయడం. ఫోన్ ద్వారా ఆయన ఫోన్ ద్వారానే వాళ్ళ భార్యకు ఫోన్ చేస్తారు. డిష్ వైర్ తీసుకొని వెనకకి పెట్టేసి లాగేసి చంపేస్తారు. చంపేసి ఆ బాడీని తీసుకెళ్ళేసి ఇక్కడ ఫారెస్ట్ ఏరియాలో తీసుకెళ్ళేసేసి కాలబెట్టేసేస్తారు. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ సురేందర్ గారు, అడిషనల్ డైరెక్టర్ ప్రాసిక్యూషన్ తెలంగాణ. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సురేందర్ గారు ఆంధ్రప్రదేశ్లో పల్నాడు ఏరియాలో పీపీగా ఏపీపీగా పనిచేశారు. తర్వాత కరీంనగర్ జిల్లాలో కూడా పనిచేశారు. అయితే పల్నాడు జిల్లాలో పలు ఫ్యాక్షన్ కేసుల్లో అతను వాదించిన కేసులు నిందితులందరికీ శిక్షలు పట్టాయి. పల్నాడులో డబుల్ మర్డర్, త్రిబుల్ మర్డర్ కేసులతో పాటు కరీంనగర్లో కూడా చాలా కేసులు చేశారు. అదేవిధంగా పల్నాడులో పనిచేస్తున్నప్పుడు వైట్ కాలర్ రెఫరెన్స్లో కూడా నిందితులకు శిక్ష పడేలా ఆయన వాదించారు. అసలు శిక్ష పడాలంటే పోలీస్కి ప్రాసిక్యూషన్ మధ్యన కోఆర్డినేషన్ ఏ విధంగా ఉండాలి, ఎందుకు కొన్ని కేసులు అక్విటల్ అవుతుంటాయి, కొన్ని కేసులు ఎందుకు కన్విక్షన్ వస్తుంటాయి, అక్విటల్ అవ్వడానికి కేవలం పోలీసుల యొక్క దర్యాప్తులోనే నిర్లక్ష్యమా, లేదు కొంతమంది సాక్షులు ఎక్కడైతే ఆగిపోతుంటారా అనే అంశాలతో పాటు అన్ని కేసుల్లో శిక్ష పడాలి అనుకుంటే ఏ విధంగా పోలీసులు దర్యాప్తు చేయాలి, దర్యాప్తులకి ప్రాసిక్యూషన్ ఏ విధంగా సహకరించాలి అనే అంశాలపై ప్రస్తుతం సురేందర్ గారిని అడిగి తెలుసుకుందాం. సురేందర్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. సురేందర్ గారు, ఇప్పుడు మీరు ప్రాసిక్యూషన్ డెప్యూటీ అడిషనల్ డైరెక్టర్గా వచ్చారు. అంతకుముందు మీరు పల్నాడు ఆ ప్రాంతంలో చాలా కేసులు పనిచేశారు. మీరు పల్నాడులో పనిచేస్తున్నప్పుడు వరుస మర్డర్ కేసులు ఉన్నాయి. దాంతోపాటు నర్సారాపేటలో వైట్ కాలర్ రెఫరెన్స్ కేసులు కనిపిస్తుంటాయి. అన్ని కేసుల్లో కూడా మీరు కన్విక్షన్ రేట్ ఎక్కువ కనిపిస్తుంది. ఇంకా కరీంనగర్ వచ్చారు. కరీంనగర్ వచ్చినప్పుడు కూడా అక్కడ కూడా మీకు అక్విటల్ కన్నా కన్విక్షన్ ఎక్కువ వస్తుంది, దాని రేట్ కూడా కనిపిస్తుంది. అసలు పోలీస్కి ప్రాసిక్యూషన్కి మధ్యన ఇటీవల కాలం తెలంగాణలో డిఓపి అని ఒక డిపార్ట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత దానికి డైరెక్టర్గా వైజయంతి గారు వచ్చిన తర్వాత వీళ్ళిద్దరి మధ్యన కోఆర్డినేషన్ కొంచెం గట్టిగా ఉంది. తెలంగాణ అంటే మిగతా అన్ని స్టేట్లతో కంపేర్ చేసుకుంటే తెలంగాణలో అన్ని కేసులకి కన్విక్షన్ రేట్ పెరుగుతుంది. ఇంకా కొన్ని కేసులు అక్విటల్ అవుతున్నాయి. అక్విటల్ అవ్వడానికి కారణం ఏంటి? అంటే కేవలం పోలీసులు దర్యాప్తేనా, లేదు కొన్ని సాక్షులు కొంతమంది తారుమారు అవడమా, లేదు సాక్షులు కొంతమంది విత్డ్రా అవడమా? అసలు ఇంకా కన్విక్షన్ రేట్ పెరగాలనుకుంటే పోలీస్కి ప్రాసిక్యూషన్ మధ్యన ఎలాంటి కోఆర్డినేషన్ ఉండాలి అనే అంశాలు చెప్పే ముందు
ఒకసారి సురేందర్ గారి కుటుంబ నేపథ్యం, సురేందర్ గారు పల్నాడులో పనిచేస్తున్నప్పుడు, పల్నాడు అనగానే చాలామందికి చాలా మర్డర్ కేసులు కనిపిస్తుంటాయి. ఆ మర్డర్ కేసులో మీకు బాగా గుర్తుండిపోయి బాగా కష్టపడిన కేసు ఏంటి? ఆ కేసులో ఎంతమంది శిక్ష పడింది ఒకసారి చెప్పండి. నేను బై బర్త్ ఆదిలాబాద్ డిస్టిక్ లక్షపేటలో అగ్రికల్చర్ ఫ్యామిలీలో పుట్టాను. మా ఫాదర్ గారి పేరు మాదంశెట్టి హనుమంతు, మదర్ పేరు చామంతి. నేను స్కూలింగ్ అంతా లక్షపేటలో అప్ టు ఇంటర్మీడియట్ వరకు లక్షపేటలో చేశాను. ఆ తర్వాత డిగ్రీ పీజీ కాలేజ్ ఆఫ్ సైన్స్ సైఫాబాద్ హైదరాబాద్ నందు డిగ్రీ చేశాను. ఆ తర్వాత నాగపూర్ యూనివర్సిటీలో లా చేశాను. 1988లో యాజ్ అడ్వకేట్గా లక్షపేట బార్ అసోసియేషన్ కోర్టులో ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను. 93లో పీపీ నోటిఫికేషన్ వచ్చింది, అప్పుడు అప్లై చేశాము. అంటే మీరు పీపీకి వెళ్ళకముందు గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చారు. కొంతమంది అడ్వకేట్లు వాళ్ళ కుటుంబ నేపథ్యంలో వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైనా కష్టపడితే, లేదు మరి కొంతమంది వాళ్ళ తల్లిదండ్రులు కోర్టులో నష్టపడితే ఖచ్చితంగా న్యాయాన్ని కాపాడాలి అనే ఉద్దేశంతో వస్తారు. కానీ మీరు వచ్చిన నేపథ్యం రైతు కుటుంబం నుంచి వచ్చారు, కానీ మీరు వకీల్ సాబ్గా వెళ్ళడానికి కారణం ఏంటి? బలమైన కారణం ఉందా? అంటే యాక్చువల్గా ఏంటంటే నేను ఎనీ ప్రొఫెషనల్ కోర్స్ చేయాలనే ఉద్దేశంతో నాకు మొదటి నుంచి జాబ్ చేసే ఉద్దేశం లేదు. అంటే ఒకరి కింద పనిచేయడం, ఇండిపెండెంట్గా ఉండాలన్న ఉద్దేశంతో నేను ప్రొఫెషనల్ కోర్సును చూజ్ చేసుకున్నాను. యాక్చువల్లీ నాది బీఎస్సీ బీజెడ్సీ, డాక్టర్ కావాల్సిన వాడిని లాయర్ అయ్యాను. ఏదైనా నల్లకొట్టు తెల్లకొట్టు ఏదో మనం కంపల్సరీ ప్రొఫెషనల్ కోర్సులో ఉండాలన్న ఉద్దేశంతో మా ఫాదరు ఉన్నప్పుడు కొన్ని కేసెస్లో మేము కోర్టుకు వెళ్ళడం జరిగింది, అక్కడ అడ్వకేట్ తోటి ఇంటరాక్ట్ కావడం జరిగింది. సో ఆ తర్వాత నాకు ఎంబీబీఎస్ రాకపోవడం వల్ల ఏదో ఒక ప్రొఫెషనల్ కోర్సు అడ్వకేట్ అయితే బాగుంటుందని చెప్పేసి మా నాన్నగారిని అడిగితే చాలా బాగుంటుంది, అంటే తనకు కొంత కోర్టుతో అనుబంధం ఉన్నది కాబట్టి తను కూడా ప్రోత్సహించారు. మీరు కూడా ఆ బ్యాక్గ్రౌండ్ కలుస్తుంది. సో నేను ఇంకా అడ్వకేట్ ప్రొఫెషన్ వెళ్దామనే ఉద్దేశంతో లాలో జాయిన్ అయ్యాను. అడ్వకేట్గా ప్రాక్టీస్ 88 to 96 వరకు లక్షపేటలో చేశాను. లక్షపేటలో చేసినప్పుడు టోటల్ క్రిమినల్ సైడే ప్రాక్టీస్ చేశాను నేను. అప్పుడు మీ గురువు గారు ఎవరండి? నేను మొదట 1988లో ఆదిలాబాద్లో ప్రమోద్ అడ్వకేట్ దగ్గర సీనియర్గా చేశాను. తను సిపిఐ అడ్వకేట్, మోస్ట్లీ అన్ని ఎక్స్ట్రీమిస్ట్ కేసెస్ వాళ్ళు డీల్ చేసేవారు ఎక్కువ వరకు. సో నాకు ఆ బ్యాక్గ్రౌండ్ తోటి కొంత నేను వాటికి కూడా ఆ కేసెస్ కూడా డీల్ చేయడం. కేసు ఉంది అప్పట్లో చాలా మర్డర్ కేసెస్ అండి. అప్పుడు 1992లో సీకాసా వాళ్ళు బాగా ఎగ్జిస్టెన్స్లో ఉన్న టైంలో చాలా మర్డర్ కేసెస్ మా ఆదిలాబాద్కి మా సీనియర్ దగ్గరికి వచ్చేటి. అది సెషన్స్ కోర్టులో టాప్ 1 అడ్వకేట్ సీనియర్ ప్రమోద్ గారు. సో అక్కడ ఉన్నప్పుడు చాలా మర్డర్ కేసెస్, అప్పుడు జిల్లాలో ఆదిలాబాద్ ఒకటే సెషన్స్ కోర్టు, అంటే డిస్టిక్ వైజ్ కానీ అప్పుడు ఏం ఆదిలాబాద్లోనే సెషన్స్ కోర్టు ఉండేది కాబట్టి కేసు అన్నీ ఆదిలాబాదే వచ్చేటి. అంటే 140 కిలోమీటర్ల డిస్టెన్స్ నుంచి ఆదిలాబాద్కు సెషన్స్ కేసు వచ్చాయి. సో అక్కడ టాప్ మోస్ట్ అడ్వకేట్ ఆ సారే కాబట్టి ఆ సార్ దగ్గర ఎక్కువ మర్డర్ కేసెస్ డీల్ చేయడం జరిగింది. సీకాసా వల్ల, ఈ తర్వాత అదర్ పొలిటికల్ మర్డర్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ మర్డర్ కేసెస్ చేయడం జరిగింది. అన్నిట్లో తను అంటే యాజ్ అడ్వకేట్గా న్యాచురల్గా అక్విట్ చేయడానికే ప్రయత్నం చేస్తారు కాబట్టి చాలా కేసెస్లో అక్విట్ జరిగింది. కాకపోతే అంటే చాలా కేసెస్లో అక్విట్ కావడానికి కారణాలు కూడా విట్నెసెస్ హాస్టల్ కావడం, అంటే రాజీ పడి కేసు హాస్టల్ కావడం, లేదా కొంత ఇన్వెస్టిగేషన్ ల్యాబ్సెస్లో అడ్వకేటు దాన్ని బెనిఫిట్గా తీసుకొని అక్విట్ చేయడం, ఈ రకంగా కేసెస్ అక్విట్ లేని. సార్ మీరు సిపిఐ బ్యాక్గ్రౌండ్ గురువు గారి దగ్గర పనిచేసుకొచ్చారు, సీనియర్ అడ్వకేట్ దగ్గర. జనరల్గా నక్సల్స్ కేసులో తీసుకుంటే ఒక అఫెన్స్ అయింది అనుకోండి, మర్డర్ జరిగితే 302 పెట్టి వాటితో పాటు 120B అనేది పెడుతూ ఎవరెవరినో యాడ్ చేసుకెళ్ళిపోతుంటారండి. ఎక్కడో అండర్ గ్రౌండ్ వాళ్ళ పేర్లన్నీ అందులో యాడ్ చేస్తారు. వీళ్ళు కుట్ర పన్నుని బట్టి వీళ్ళు ప్లానింగ్, వీళ్ళు ఎగ్జిక్యూషన్ అని చెప్పి తీసుకొస్తారు. ఆ విధంగా ఎక్కడెక్కడ వాళ్ళని అండర్ గ్రౌండ్లో అందరిని కూడా 120Bలో పెట్టడం వల్లే ఈ మర్డర్ కేసులు, నక్సల్స్ సంబంధించి మర్డర్ కేసులు వేగిపోతున్నాయి అనేది కొంతమంది వాదన. వాస్తవం అంటారా? అంటే దానికి డైరెక్ట్ ఎవిడెన్స్ అంటూ ఏమి ఉండదు కదా. అంటే ఒక ముద్దాయి కన్ఫెషన్ మీదకి వెళ్ళి ఇంకా మిగతా ముద్దాయిల్ని దానిలో యాడ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఎవరు ప్రత్యక్షంగా వాళ్ళని ఐడెంటిఫై చేయరు కాబట్టి ఆ విధంగా కోర్టులో సాక్ష్యం చెప్పేటప్పుడు నక్సలైట్లు వచ్చి చేశారు అని చెప్తారు తప్ప పలానా వాళ్ళు అని చెప్పి ఐడెంటిఫై చేయలేరు. సో అదొక కేసులో మీరు అన్నట్లుగా ఆ స్పాట్లో ఉన్న నక్సల్స్ని ఎవరైనా మృతుడి కుటుంబాలు కానీ సాక్షులు గుర్తుపెట్టి చాలా రేర్గా గుర్తిస్తారు అనుకుంటారు. లేదు అనుకోండి, పలానా వీళ్ళు పోలీసులు చెప్తారు 120Bలో పలానా XYZ. అంటే ఇక్కడ ఎవరైతే స్పాట్ దొరికారో ఆ అక్యూజ్డ్ యొక్క కన్ఫెషన్ బేస్ చేసుకుని రాస్తారు. కానీ ఇక్కడ సుప్రీంకోర్టు చెప్తుంది కదండి, వాంగ్మూలంలో వచ్చిన పేర్లు కరెక్ట్ కాదన్నది. అంటే మిగతా ఎవిడెన్స్లో చెప్పిస్తారు కానీ
వాళ్ళ పేర్లు కూడా మిగతా సాక్షులలో ఐడెంటిఫై చేసేవాళ్ళు, ఎందుకంటే ఊరి వాళ్ళు చుట్టుపక్కల చూసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని కూడా ఐ విట్నెస్ని ఎగ్జామ్ చేసి వాళ్ళ పేర్లు కూడా తీసుకొస్తారు. బట్ డ్యూ టు ఫియర్ ఎవరు చెప్పరు. కేసు విచారణ జరిగే సమయంలో ఆ నక్సలైట్ భయానికి వాళ్ళకున్న మళ్ళీ అంటే ఇండిపెండెంట్ విట్నెస్ ఎవరు రిస్క్ తీసుకొని తన ప్రాణాన్ని హాని చేసుకుంటూ అవతలకు చెప్పాలన్న ఉద్దేశం ఉండదు, ముందు తను సేవ్ చేసుకోవాలన్న ఉద్దేశం ఉంటుంది. కాబట్టి డ్యూ టు ఫియర్ వాళ్ళు ఎవరు చెప్పరు. ఆ రకంగా చాలా కేసెస్ నక్సలైట్ కేసు పోవడానికి కారణం మెయిన్ రీజన్ ఫియర్ వల్ల విట్నెస్లు చెప్పకపోవడమే. అవునండి, ఎవిడెన్స్ లేకపోవడం వల్ల కేసులు పోతాయి అంటున్నారు. కానీ 120B వల్ల కూడా కొన్ని కేసులు పోతుంటాయి. 120B అనేది ముందు క్రిమినల్ కాన్స్పిరసీ ప్రూవ్ చేస్తేనే కదా. మరి ఆ ప్రూవ్ కానప్పుడు ఎందుకంటే పడుతుంటారు జనరల్గా? ఇప్పుడు వాళ్ళను కనెక్ట్ చేయడానికి కన్ఫెషన్ ఉంటుంది, ఐ విట్నెసెస్ ఉంటుంది. లేదు వాళ్ళు ఎక్కడైతే కాన్స్పిరసీ చేశారో ఉండి వాళ్ళు అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న నైబర్స్ని ఎగ్జామ్ చేసుకొని పలానా వాళ్ళు ఆ రోజు ఇక్కడ గుమిగూడారు, వీళ్ళు వ్యూహరచన చేశారు, మర్డర్ చేయడానికి ప్లాన్ చేశారు అని చెప్పి అక్కడ ఉన్న ఆధారాలను బట్టి వాళ్ళని యాడ్ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు కాన్స్పిరసీ ప్రూవ్ చేసిన బాధ్యత ఎవరిదండి? పోలీస్ వారిది. పోలీస్ మరి అంత డెప్త్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంటూ ప్రూవ్ చేయడం అవుతుంది అంటారు అసలు? అంటే కొన్ని సందర్భాల్లో అవుతుంది, కాకపోవడం అనేది ఉండదు. అంటే ఇప్పుడు వాళ్ళు ఒక పలానా ఇంట్లోకి వెళ్ళి వీళ్ళందరూ కూర్చొని ఈ మర్డర్ ప్లాన్ చేశారనుకోండి, ఆ ఇంటి చుట్టుపక్కల నైబర్స్ చెప్పారనుకోండి, ప్రూవ్ అవుతుంది. అలాగా ఆ విధంగా ప్రూవ్ అయిన కేసు అని మీకు గుర్తుందండి? చాలా తక్కువ అండి, నేనే చెప్తున్నాను కదా. డ్యూ టు ఫియర్ ఎవరు చెప్పేవాళ్ళు కాదు. దానివల్ల అడవుల్లో కూర్చొని ప్లాన్ చేశారంటే అడవుల్లో కూర్చోవాలంటే వాళ్ళ దగ్గర ఉన్న లిటరేచర్ దొరకడం వల్ల బుక్స్లో ఉన్న రిజల్యూషన్స్, వాళ్ళ హైకమాండ్ నుంచి వచ్చిన రిజల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని బట్టి అప్పట్లో ఇప్పుడు ఇది నేను చెప్తున్న మాటలన్నీ 1992 ముచ్చట్లండి. అప్పుడు ఆ బుక్స్ కానీ లిటరేచర్ కానీ ఎన్కౌంటర్ సమయంలో జరిగిన ఏమైనా విషయాలు దొరికినట్టయితే దాన్ని పట్టుకొని వీళ్ళందరూ సమావేశం అయ్యారు కాబట్టి వీళ్ళందరూ ఇందులో ఉన్నారు అని చెప్పేసి అట్లా చేర్చేవారు. అది అంతేగాని ప్రత్యక్షంగా అడవిలో జరిగే సమావేశానికి ఎవరు ఐ విట్నెస్ ఉండరు కదా, చూడరు. కాకపోతే అక్కడ ఉన్న దొరికిన లిటరేచర్ కానీ దాన్ని బట్టి కానీ వీళ్ళు ప్రూవ్ అయ్యేది కాదు. చాలా వరకు వీగిపోయేది బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్, లేకపోతే డ్యూ టు ఫియర్ ఆఫ్ విట్నెసెస్ చెప్పకపోవడం, దానివల్ల వీగిపోయేది కేసెస్. అంటే అప్పుడు 90లో జరిగిన సిచ్యువేషన్ని అప్పుడు ఆ సిచ్యువేషన్ డిమాండ్ ప్రకారం పెట్టారు అనుకుందాం. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎక్కడో వాళ్ళు కూడా అంటే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేదు అనేది పూర్తి రూల్డ్ అవుట్ చేయలేము, వాళ్ళ నోటీస్ నుండి జరుగుతుంది అనుకుంటామండి. అంటే కేవలం నక్సల్స్ ఇష్యూ మాట్లాడట్లేదు నేను, జనరల్గా మర్డర్ కేసులో ఎగ్జిక్యూషన్ చేసేవాడి కన్నా ప్లానింగ్ కూడా ఇంపార్టెంట్ వస్తుంది. ఆ ప్లానింగ్ కూడా ఫిక్సప్ చేయాలంటే పోలీస్ ఏం చేయాలి? ప్లానింగ్ ఫిక్సప్ చేయాలంటే ఎవరు ప్లాన్ చేసేటప్పుడు ఎవరు ఎవిడెన్స్ పెట్టుకొని ప్లాన్ చేయరు కదా, చేయరు. కాబట్టి అంటే ప్లాన్ ఇతని ముద్దాయి కన్ఫెషన్ మీదకి వెళ్ళి అతను తీసుకురావడం జరుగుతుంది. ఇది మేము పలానా పడక చెప్పాడు అనుకోండి ఇంకోటి మీద, అప్పుడు ఇంకా మిగతా ఎవిడెన్స్ కూడా మనం చూసుకొని ఎస్టాబ్లిష్ చేసుకొని దాన్ని చూసుకొని చేయాలి. ఏది ఎంతవరకు చేసినా కానీ ఛార్జ్ షీట్ ఫైల్ కావడం అవుతుంది. ఎవిడెన్స్ ఐ విట్నెస్ ఎవిడెన్స్ కానీ, సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ కానీ, తర్వాత ఇంక్రిమేటింగ్ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ కానీ ఇవన్నీ పెట్టుకొని అదర్ ముద్దాయిల మీద ఎస్టాబ్లిష్ అవుతుందా లేదా అనేది చూస్తారు. ట్రైనింగ్ తీసుకున్న ప్రమోద్ గారి తర్వాత మీరు నోటిఫికేషన్ వచ్చింది రాశారు, ఫస్ట్ పోస్టింగ్ ఇక్కడ వచ్చింది? ఫస్ట్ పోస్టింగ్ గుంటూరు డిస్టిక్ గురజాల్ అండి. ఆ ఏరియా కంప్లీట్ రిమోట్ ఏరియా, అక్కడ వాటర్ ఫెసిలిటీ కూడా లేదు, అంత కంప్లీట్ ఫ్లోరిన్ వాటర్. నేను వెళ్ళిన టైంలో 1996లో ఈవెన్ టెలిఫోన్ ఫెసిలిటీ కూడా లేదు, రోడ్స్ లేవు, ట్రైన్ ఫెసిలిటీ కూడా లేదు. అట్లాంటి ప్లేస్లో నేను ఆదిలాబాద్ నుంచి బై బస్సే వెళ్ళాను. విజయవాడ నుంచి వెళ్ళాను. వెళ్ళేసిన తర్వాత మా అప్పుడు విద్యాసాగర్ రావు అని చెప్పేసి సీనియర్ ఏపీపీ గారు ఉండే, అతని దగ్గర నుంచి ఛార్జ్ తీసుకొని గురజాలో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత అక్కడ ఉన్న వాతావరణం ఫెసిలిటీస్ చూసి భయపడిపోయాను. చేయలేనేమో ఇక్కడ, అంటే కంప్లీట్ వాటర్ బాగుండదు, ఫ్లోరిన్ వాటరు, టెలిఫోన్ ఫెసిలిటీ లేదు, రోడ్ ఫెసిలిటీ లేదు, ట్రైన్ ఫెసిలిటీ లేదు. మనం 600 కిలోమీటర్లు మా నేటివ్ ప్లేస్ నుంచే నేను చేసిన పోస్టింగ్ ప్లేస్ 600 కిలోమీటర్స్. ఇంకా ఎవరు లేరు, ఒక్కలమే చేసుకుంటూ వెళ్ళాము. దట్టు ఆంధ్ర, అప్పుడు తెలంగాణ ఆంధ్ర కొంత ఫీలింగ్స్ కూడా ఉండేవి. సో ఎనీహో వెళ్ళాము, మా సమయస్ఫూర్తితోటి, మంచితనంతో, లేకపోతే నేను చేసిన వర్క్ తోటో అక్కడ రికగ్నైజ్ అయ్యి బాగానే సక్సెస్ఫుల్గా చేశాము. అక్కడ డ్యూరింగ్ దట్ ఆ పీరియడ్లో ఒక మంచి సెన్సేషనల్ కేసు ఏదైతే ఉందో, ఒకటి 7 పడగలు విప్పిన నాగుబాము స్టాచ్యూ ఉంటుంది గురజాల్, అది రెంటచింతలో గ్రామం దగ్గర ఒక గుళ్ళో ఉంటుంది. అది 4th క్రీస్తు శతాబ్దానికి సంబంధించిన స్టాచ్యూ. అది పాలరాతితో ఉంటుంది. దాని కాస్ట్ వచ్చేసరికి crores ఉంటుంది. దాన్ని 2 tons బరువు ఉంటుంది. అది
అచ్చా. దాన్ని ఒక అడ్వకేటు ఒక ముగ్గురు ముద్దాయిలు కలిసి ఆ గుడిని తాళాలు పగలగొట్టేసి ఆ లోపల ఉన్న శిలా విగ్రహాన్ని తీసి 2 ముక్కలుగా చేసి దాన్ని ఒక బాక్స్లో ప్యాక్ చేసి మద్రాస్ ఎయిర్పోర్ట్కి తరలించింది. అక్కడ మద్రాస్ ఎయిర్పోర్ట్లో అది దాన్ని పోలీసు వారు కేసు బుక్ చేసిన తర్వాత రికవర్ చేయడం జరిగింది. నాగుంపాము 7 పడగలు ఇట్లా విప్పి బుసలు కొడుతూ ఉంటుంది. అట్లాంటి స్టాచ్యూ అన్నట్టు చూస్తే నిజంగా పాము ఇప్పుడు నిలబడి ఉన్నదా అంటే బుసలు కొడుతూ నిలబడి ఉన్నదా అనే విధంగా మనకు కనబడుతుంది. ఎందుకంటే ఆ స్టోన్ తీసుకెళ్లారు? దాని కోట్లలో దాని వాల్యూ స్టోన్ అసలు పాలరాతితో సంబంధించింది అది. దానికి చాలా వాల్యూ ఉంటుంది దాని స్టోన్కు. సో దాన్ని అమ్మడానికి కొరకు అని చెప్పేసి థెఫ్ట్ చేసి దాన్ని మద్రాస్ ఎయిర్పోర్ట్కి తరలించారు. బట్ పోలీస్ వారు కంప్లైంట్ మీద రిజిస్టర్ అయిన తర్వాత రికవర్ చేశారు. రికవర్ చేసిన తర్వాత దాన్ని తీసుకొచ్చి రెంటచింతల పోలీస్ స్టేషన్లో దాన్ని మళ్ళీ ఎప్పుడు మాదిరి చేసి ఇన్స్టాల్ చేశారు. చేస్తే ఆ పాముకున్న మహిమ ఏంటంటే, ఆ విగ్రహానికి ఉన్న మహిమ ఏంటంటే, ఆ సమయంలో అంటే రూమర్ నేను ఆ టైంకు నేను రికవర్ చేసి నేను ట్రయల్ అప్పుడు వచ్చాను. ఆ టైంలో చెప్పుకునేది ఏంటంటే అక్కడ ఉన్న ఒక సిఐకి సస్పెండ్ అయ్యాడని, ఒక ఎస్ఐకి చెయ్యి ఇరిగిందని చెప్పేసి, అంటే ఈ కేసులో తను చేసిన తప్పుల వలన ఈ విధంగా జరిగింది అనేది ఒక టాక్ ఉండేది. ఆ తర్వాత దాని ట్రయల్కు విచారణకు వచ్చినప్పుడు డిఫెన్స్ అడ్వకేటు మాకు జనరల్గా 2 టన్నుల బరువు గల విగ్రహం కాబట్టి కోర్టుకు తీసుకురావడం జరగదు, దాన్ని మీరు చూసి మార్క్ చేసుకుంటామంటే లేదు మేము ఆ విగ్రహాన్ని తీసుకురావాల్సిందే, తీసుకొచ్చి పెడితేనే మేము మార్క్ చేయనిస్తామని చెప్పేసి చెప్పడం వల్ల దాన్ని ఒక ట్రాక్టర్ మీద ఒక 100 మంది ఎక్కించి దాన్ని తీసుకొచ్చి కోర్టు హాల్కు ఛాంబర్కు మధ్యలో నిలబెట్టడం జరిగింది. అప్పుడు జడ్జ్ మేజిస్ట్రేట్, కొత్త మేజిస్ట్రేట్, అప్పుడే ఫస్ట్ పోస్టింగ్ తనది. ఆ కేసులో విచారణ చేయడానికి సాక్షులందరినీ కూడా చాలా కష్టంగా అంటే సెంటిమెంటల్గా ఇది విగ్రహానికి సంబంధించింది, నాకు దేవతకు సంబంధించిందని చెప్పి అందరికీ చాలా చక్కగా బ్రీఫ్ చేసి కేసును పర్ఫెక్ట్గా నడపడం జరిగింది. దానిలో 450 and 380 2 సెక్షన్ల కింద 3 years 5,000, 3 years 500 ఒకదాని తర్వాత ఒకటి శిక్ష అమలు పడేటట్టుగా శిక్ష పడ్డదండి. దాంట్లో విచారణ జరిగే సమయంలో 2 ముద్దాయిలు చనిపోయారు. ఎవరు? అడ్వకేట్ కూడా? అడ్వకేట్ కాకుండా 2 ముద్దాయిలు ఉంటే 2 ముద్దాయిలు చనిపోయారు. ఇంక 2 ముద్దాయిల మీద శిక్ష పడ్డది. దాన్ని ఆ విధంగా సక్సెస్ఫుల్గా ఆ ఏరియాలో సెన్సేషనల్ అది ఆ కేసు. అది కాకుండా ఇంకా ఆ తర్వాత నేను గురిజాల్లో పనిచేసేటప్పుడు మాచర్ల కూడా నేను ఇన్ఛార్జి. మాచర్ల గురిజాల అంటే గురిజాల మీరు నాగుపాము కేసు చెప్పారు, 7 పడగలు నాగుపాము రికవర్ అయింది. ఎస్. రికవరీ తర్వాత కన్వెషన్ వచ్చింది. అంటే ఆ కన్వెషన్ ఆడడానికి ప్రధాన కారణం ఏంటండి? ఎవిడెన్స్ ఒకటి. రెండవది ఏంటంటే మేము కూడా చాలా కష్టపడి ప్రతి విట్నెస్ను స్పెషల్ ఇంట్రెస్ట్ పెట్టి బ్రీఫ్ చేసి దాంట్లో ఎక్కడ కూడా ఎటువంటి లోపాలు ఉన్నా దాన్ని మళ్ళీ కవర్ చేసుకుంటూ దాని కేసును నడపడము. ప్లస్ జడ్జి గారు కూడా దాన్ని మేము నడిపిన కేసును అప్రిషియేట్ చేసుకుంటూ, అంటే ఎక్కడ ఏం తప్పులు లేవు, బాగా చేశారు, ఎవిడెన్స్ బాగా వచ్చింది అన్న ఉద్దేశంతో జడ్జి గారు కూడా. సాక్షులను ఎవరు బెదిరించలేదు? అప్పుడు బెదిరించలేదండి. అంటే పోలీస్ వారు కూడా బాగా ఇంట్రెస్ట్ తీసుకొని సాక్షుల వెంట ఉండడం, మా దగ్గర ప్రొడ్యూస్ చేయడము, మేము వాళ్ళకి బ్రీఫ్ చేయడము, సాక్షులను వెంట పెట్టుకొని కోర్టాలకు తీసుకెళ్ళడం, ఆ విధంగా చేయడం జరిగింది. ఈ కేసులో మాత్రం ఎవరు బెదిరించడం అట్లాంటివి ఏం జరగలేదు. దీని తర్వాత ఇంకొక కేసు చెప్తున్నారు. మాచర్లో నేను చేసేటప్పుడు, నేను మాచర్ల కూడా ఇన్ఛార్జ్ ఉన్నాను. నేను గురజాల్లో పనిచేసేటప్పుడు మాచర్ల ప్లస్ పిడుగురాళ్ళకు సంబంధించింది అప్పుడు కోర్టు పిడుగురాలో లేదు, గురజాలనే ఫస్ట్ స్టేడియం కోర్టు అంటారు. నేను 3 కోర్టులు ఫ్రమ్ ది బిగినింగ్ 3 కోర్టులు, నా ఒరిజినల్ కోర్టుతో పాటు 2 కోర్టులు ఇన్ఛార్జ్ చేశాను. మాచర్ల చేసే టైంలో ఒక పవర్ ప్లాంట్లో 1 crore వరకు పవర్ థెఫ్ట్ చేయడం జరిగింది, వర్క్ వాల్యూ. ఆ కేసులో కూడా మేము వాదించి దాన్ని చక్కగా అంటే యాంటీ థెఫ్ట్ పవర్ థెఫ్ట్ ఎలక్ట్రిసిటీ వాళ్ళది, ఆ కేసు కూడా వాదించి దాంట్లో కన్విక్షన్ కూడా తీసుకోవడం జరిగింది. అందులో కన్విక్షన్ రావడానికి కారణం ఏంటంటే జనరల్గా అంటే ఇది ఇవంటే అంటే ఇది పవర్ థెఫ్ట్ అనేది కొంచెం మన పోలీస్ వాళ్ళు, ఈ రెగ్యులర్ పోలీస్ వాళ్ళు కాకుండా దానికి సంబంధించిన ఎలక్ట్రిసిటీ పోలీస్ వాళ్ళు ఉంటారు. దాన్ని కొంచెం టెక్నికల్ అఫెన్స్, దాన్ని అంత టెక్నికల్గా దాన్ని డెవలప్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క సాక్షి కూడా దాంట్లో ఎడ్యుకేటెడ్ అంటే ఇంజనీర్స్ ఉంటారు, వాళ్ళు ఇన్స్పెక్షన్ చేయడము అదంతా చేయడం కాబట్టి ఎడ్యుకేటెడ్ ఇంజనీర్స్ ఉంటారు కాబట్టి ఆ దాని సాక్ష్యాలను కరెక్ట్గా చెప్పించగలిగాము. కొంత టెక్నికల్గా ఉంటుంది కాబట్టి దానికి సంబంధించిన ఎవిడెన్స్ సంబంధించిన ప్రూఫ్స్ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. దానివల్ల కూడా సార్ మీరు చేస్తున్న గురజాల, పిడుగురాల, పల్నాడు ఇవన్నీ ప్రాంతంలో ఎక్కువ ఫ్యాక్షన్ వాటిలో జరిగి ఉంటుంది.
ఎస్. అటువంటి కేసులు ఏమైనా? అంటే ఫ్రాక్షన్ మర్డర్ జరిగినప్పుడు జనరల్గా మేము అంటే ఇది అన్ని సెషన్స్ కోర్టులో జరుగుతాయి. కాకపోతే దీనికి బేస్ అనేది ఏంటంటే ఇన్వెస్టిగేషను, ఛార్జ్షీట్ అనేది బేస్. ఆ టైంలో నేను అక్కడ చాలా పోలీసు వాళ్ళందరికీ ఎట్లా ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఏమేమి ఎవిడెన్స్ కలెక్ట్ చేయాలి, మనం ఛార్జ్షీట్ ఏ విధంగా బిల్డప్ చేయాలి, ముద్దాయి శిక్ష నుంచి తప్పించుకోకుండా ఉండడానికి ఎటువంటి ఎవిడెన్స్ కావాలో అవన్నీ గ్యాదర్ చేయించడం జరిగింది. అలాంటి కేసులు మీకు గుర్తుందా? అంటే మీరు వీళ్ళందరికీ ప్రిపేర్ చేసి ఈ విధంగా తయారు చేయండి శిక్ష పడుతుందని చెప్పి. మాచర్లలో ఒక 7 మర్డర్స్ ఉన్నాయండి. ఒకటి వెళ్తూ ఉంటే ఫ్రాక్షన్లో అంటే ఈ ఏరియా మొత్తం ఏంటంటే ఒక అతను చంపాడు అని అంటే అతని కొడుకుని చనిపోయేది, అతని కొడుకుని తల్లి బాబుని మర్డర్ చేసింది ఇతనే, నీ తండ్రిని మర్డర్ చేసింది ఇతనే అని చెప్పుకుంటూ ఉగ్గుపాలతో పోసి ఆ పగను కూడా అట్లా పెంచుతారో ఆ రకంగా పెంచేవాళ్ళు. అతను పెద్దగా మళ్ళీ ఇతన్ని మర్డర్ చేసేవాడు. సో అట్లాంటి సంస్కృతి అనేది అక్కడ. సో ఆ సంస్కృతిలో భాగంగా ఒక మాచర్లో 7 మర్డర్లు చేశారు. ఆ కేసు కూడా మన ఇన్వెస్టిగేషన్లో దాన్ని చక్కగా ఇన్వెస్టిగేషన్ చేయించడం జరిగింది. అంటే 7 మర్డర్ల కేసుని ఇన్వెస్టిగేషన్లో పోలీస్ చేస్తున్నప్పుడు మీరు ఏ విధంగా వాళ్ళకి గైడెన్స్ ఇచ్చారు? అంటే ఏ రకంగా సాక్ష్యాలను గ్యాదర్ చేయాలి, ఎటువంటి విట్నెస్ని మనం ఐ విట్నెసెస్ని ఎట్లా పెట్టాలి, ముద్దాయిని నేరానికి కనెక్ట్ చేయడానికి ఎటువంటి సాక్ష్యాలు కావాలి, కోర్టులో రుజువు చేయడానికి ఏమేమి ఉండాలి, ఇవన్నీ ప్రైమరీగా కావాల్సినవన్నీ సలహాలు ఇచ్చుకుంటూ సూచనలు ఇచ్చుకుంటూ టైం టు టైం చేయడం జరిగింది. ఓకే. కానీ అదే టైంలో గురజాల ప్రాంతంలో ఫ్యాక్షన్ మటర్లతో పాటు ఆ మటర్లు చేసిన తర్వాత ఆ తలకాయని తీసుకెళ్ళి కాలువలో పడేసేవారు, తలకాయలు దొరకకుండా. చాలా అట్లాంటి అదొక్కటే అని కాదు, అంటే ఈవెన్ తీసుకొచ్చి మర్డర్స్ అవతల పార్టీ ఇంటి ముందర వేయడం కానీ, లేకపోతే హీనియస్గా మర్డర్ చేసి ప్రజల్లో భయభ్రాంతిని కలిగించే విధంగా కూడా చేసేవారు. తలకాయ దొరకకుండా బాడీ దొరికింది అనుకోండి, మరి ఏ విధంగా మనం దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తారు? ఏ విధంగా అంటే దానికి ఇప్పుడు బాడీ ట్రంక్లో ఉన్న దాన్ని ఫ్యూమర్ బోన్ ప్రిజర్వ్ చేసేసి డిఎన్ఏ చేసి బ్లడ్ రిలేటివ్స్ దానికి సంబంధించిన ఈ డిసీజ్కి సంబంధించిన బ్లడ్ రిలేటివ్స్ డిఎన్ఏ ప్రొఫైల్ తీసి బ్లడ్లో డిఎన్ఏ ప్రొఫైల్ చేసి ఈ చనిపోయిన బాడీది ఫ్యూమర్ బోన్ కలెక్ట్ చేసి దాంట్లో నుంచి దీనిలోని బ్లడ్ తీసుకొని దాంట్లో డిఎన్ఏ ఈల్డ్ చేసి 2 కంపేర్ చేయడం. కరెక్ట్ అండి. ఇప్పుడు ఆ బాడీ ఐడెంటిఫై అయిన తర్వాత కదా బాడీ పలానా వ్యక్తిది అని మీరు అన్నట్టు డిఎన్ఏ చేయొచ్చు. ఒక బాడీ అంటే మిగతా బాడీలో ఉండే డ్రెస్సింగ్ అంటే ఐడెంటిఫికేషన్ అనేది బాడీ మీద ఉన్న డ్రెస్సింగ్ని బట్టి కానీ, స్పాట్స్ బట్టి కానీ, మచ్చలను బట్టి కానీ, లోపల లేదన్నా ఆపరేషన్ అయ్యి లోపల రాడు ఉండి ఉంటే ఆ కుటుంబ సభ్యులు తెలిసి ఉంటే, ఇంట్లో మ్యాన్ మిస్ అయి ఉంటాడు, ఎక్కడో బాడీ పడి ఉంటుంది. సో ఆ బాడీని మిస్ అయిన వీళ్ళు వెళ్ళి మిస్సింగ్ రిపోర్ట్ ఇస్తారు. పోలీసు వాళ్ళు ఎక్కడైనా బాడీ దొరకగానే వీళ్ళ కుటుంబ సభ్యుని పిలిపించి ఈ బాడీ మీదేనా చూడండి అని అంటారు. ఆ బాడీని పరిశీలిస్తారు. దాని మీద ఉన్న డ్రెస్సింగ్ బట్టి, బాడీలో ఉన్న ఐడెంటిఫికేషన్ మార్క్స్ని బట్టి, లేదా కొంతమంది రింగ్స్ వేసుకుంటారు, కడాలు వేసుకుంటారు. నేను ఆసిఫాబాద్లో పనిచేసినప్పుడు ఒక అమ్మాయిని చంపి పూర్తి చేశారు. 1 నెల తర్వాత కన్ఫెషన్లో వెళ్ళి ఎగ్జిబిషన్ చేసి ఆ బాడీ రికవర్ చేశాము. రికవర్ చేస్తే అప్పుడు కంప్లీట్ ఏం లేదు, ఓన్లీ స్కెల్టనే ఉన్నది. అంటే మొత్తం అంతా పీలప్ అయిపోయింది. దాన్ని ఎట్లా ఐడెంటిఫై చేయడం? ఆ అమ్మాయి మెడలో ఒక కంటె ఉండే, ఆ కంటెం ద్వారా అది అట్లే ఉన్నది. ఆ ముద్దాయిలు చంపేటప్పుడు ఐస్టీస్గా బాడీని అట్లే పూర్తి చేశారు. సో ఆ కంటెం ద్వారా ఐడెంటిఫై చేయడం జరిగింది. అంటే ఇప్పుడు మీరు డిఎన్ఏ చేసుకుంటూ బాడీని ఐడెంటిఫై చేయనది కరెక్ట్ ప్రొసీజరే. మీరు పనిచేస్తున్న టైంలో పోలీస్ అంత ఎక్విప్మెంట్ పెట్టుకుంటూ అంత ఫాస్ట్గా చేసేవారు. పోలీసు వారు అంటే బాడీని ఐడెంటిఫై చేయడానికి కానీ, ముద్దాయిని నేరానికి కనెక్ట్ చేయడానికి కానీ పీపీలు ఎటువంటి సజెషన్స్ ఇచ్చినా పోలీసు వారు. అప్పుడు కన్విక్షన్ రేట్ చాలా తక్కువ ఉండేదండి. చెప్పాను కదండి, అంత భయంతో. ఇప్పుడు కన్విక్షన్ అనేది డిపెండింగ్ ఆన్ చాలా సర్కమ్స్టాన్సెస్ మీద ఆధారపడి ఉంటుంది. ఒకటి, కేసు రాజీ పడడం వలన అక్విట్లు అవుతుంది. రెండోది, విట్నెసెస్ సరిగ్గా బ్రీఫ్ లేకుండా కోర్టులో చెప్పకపోవడం వల్ల కన్విక్షన్ పోతుంది. తర్వాత ఇన్వెస్టిగేషన్ ల్యాప్సెస్ వలన కూడా కన్విక్షన్ పోతుంది. ఇట్లాంటి డిఫరెంట్. మీరు గురజాల ఆ ప్రాంతం పనిచేస్తున్నప్పుడు పోలీస్ ఇన్వెస్టిగేషన్ ల్యాబ్స్ ఎక్కడైనా కనిపించేవండి? జనరల్గా ఇన్వెస్టిగేషన్లో ల్యాబ్సెస్ ఉంటాయి, ఉండవని లేదు. కాకపోతే టైం టు టైం వాళ్ళు అడ్వైస్ తీసుకునే వాళ్ళు దానికి తగ్గట్టుగా ఛార్జ్షీట్కి వచ్చినప్పుడు ప్రతి ఛార్జ్షీటు అక్కడైతే గురజాల పల్నాడు ఏరియాలో ప్రతి ఛార్జ్షీట్ ఏపీపీ ద్వారా అప్రూవల్ చేయించుకునేవాళ్ళు. ఆ సమయంలో అందులో ఉన్న ల్యాబ్సెస్ ఏంటిది ఏమైనా ఉంటే అవన్నీ రెక్టిఫై చేసి ఛార్జ్షీట్ ఫైల్ చేయించేవాళ్ళం. అంటే నాకు తెలిసి గురజాల్లో అప్పుడు ఒక కొత్త రకం ఏమో ఉండేదండి. అంటే మీరున్నారా లేదని తెలియదు. ఒక మర్డర్ జరిగిన తర్వాత ఆ మర్డర్లో నిందితుడికి కాపాడడానికి ఛార్జ్షీట్ వీక్ చేస్తూ ఉంటే అప్పుడు కొంతమంది ఐఓలు డబ్బులు తీసుకున్నారు. అట్లాంటిది ఏం లేదండి. అట్లా ఉండదు. అంటే మీరున్న టైం లేకపోవచ్చు. లేదు, నేనున్న టైంలో అయితే అట్లాంటి ఇన్సిడెంట్ నేను చూడలేదు. జనరల్ ఐఓ ఎట్లా చేయరు కూడా. తప్పకుండా
ముద్దాయిని పట్టుకోవడానికి ముద్దాయికి శిక్ష పడడానికే చేస్తారు. ఒకవేళ అలా చేయాలనుకున్న పీపీ గారు అప్రూవల్ చేయరు కదా. పీపీ గారు అందులో ఉన్న ల్యాప్సెస్ ఏమైనా ఉంటే అన్నీ ఖచ్చితంగా ఫైండ్ అవుట్ చేసేసి ఆ ల్యాప్సెస్ అన్నీ మళ్ళీ రెక్టిఫై చేయించే ఛార్జ్షీట్ ఫైల్ చేస్తారు. కరెక్టే సార్, కానీ నేను పర్టికులర్గా 2-3 కేసులు చూసా అప్పట్లో. మరి నా నోటీస్ మీ నోటీస్ లేదు, జనరల్గా అటువంటి జరుగుతుండేవి. అంటే మర్డర్ జరిగింది, సాక్షి ఉన్నాడు, ఆ సాక్షిని బాధితుల తరపు వాళ్ళని పెడితే రేపొద్దున్న కేసులో కోర్టులో నిలబడే అవకాశం ఉంటుంది. కానీ పోలీస్ స్టేషన్ చుట్టూ జిరాక్స్ సెంటర్లు, టీ అమ్ముకున్న సాక్ష్యాలు పెట్టి ఆ కేసును నీరుగార్చే ప్రయత్నాలు చేశారు. అప్పుడు అట్లనే ఏమి ఉండదండి. ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగిందంటే మనం ఇప్పుడు జనరల్గా ఎంతమంది ముందరికి వస్తారు నేను సాక్ష్యం చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను పోయి అడిగితే సాక్ష్యం నాకు సంబంధం లేదంటే నేను చూడలేదని తప్పించుకున్న వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది ఈ రోజుల్లో. అంటే ఎవరు ఇంకోరి కొరకు రిస్క్ తీసుకొని కోర్టుల చుట్టూ తిరుగుతూ తన డబ్బులు తన మానసికంగా శారీరకంగా ఇబ్బంది పడుకుంటూ చేయాలని ఎవరు ఆలోచించరు. ముందుకు కేసులు కోర్టు డబ్బులు ఇస్తుంది కదండి సాక్ష్యం చెప్పడానికి. అంటే ఉన్నాయి కానీ బడ్జెట్ మీద ఆధారపడి ఉంటుంది. బడ్జెట్ ఉంటే కోర్టు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ విట్నెసెస్కి బత్తా ఇస్తారు, బడ్జెట్ లేకుండా తర్వాత పంపిస్తూ ఉంటారు. సార్ మీరు గురజాల్లో పనిచేస్తున్నప్పుడు కొన్ని కేసుల గురించి చెప్పారు, నర్సారావుపేట కూడా పనిచేస్తుంటారు, అక్కడ వైట్ కాలర్ రెఫరెన్స్ కూడా. ఎస్, గురజాల తర్వాత నేను ఒంగోలు డిస్టిక్ మార్కాపూర్ వెళ్ళడం జరిగింది. మార్కాపూర్లో అంటే ఇట్స్ ఫేమస్ ఫర్ స్లేట్ పలకల ఫ్యాక్టరీలు ఎక్కువ ఉండేది, అది దానికి ఫేమస్ అది మార్కాపూర్లో. అక్కడ మార్కాపూర్లో చేసుకుంటూ గిద్దలూరు కూడా ఇన్ఛార్జ్ చేశాను నేను. ఆ టైంలో కూడా అక్కడ కొన్ని కేసెస్ చేయడం జరిగింది. ఆ తదుపరి అక్కడి నుంచి 2006లో నేను నర్సరావుపేట వెళ్ళడం జరిగింది. మీరు గిద్దలూరు మార్కాపూర్ పనిచేస్తున్నప్పుడు డెకాయిడ్ కేసు బాగానే ఉంటాయండి అక్కడ. చాలా రోడ్డు నల్లమల ఫారెస్ట్ నుంచి వెళ్ళే రోడ్స్ ఉంటాయి కాబట్టి డకెట్స్, రాబరీలు. అందులో ఏమైనా కన్విక్షన్ వచ్చేవండి? చాలా కేసెస్లో అంటే నా టెన్యూర్ మొత్తం మ్యాక్సిమం అంటే అక్విటల్ శాతం కంటే అంటే అక్విటల్ అనేది వాళ్ళు కాంప్రమైజ్ అవ్వడం వలన కేసులు పోవడమే, కానీ జనరల్గా కంటెస్ట్ అయితే మోస్ట్లీ కన్విక్షనే ఎక్కువ శాతం ఉన్నాయి నేను చేసిన కేసెస్లో. అచ్చా, ఇప్పుడు రోబరీలో కానీ డెకాయిట్లో కానీ మీకు ఏమో గుర్తుందా ఒక కేసు ఏమన్నా? అంత ఎట్ ప్రెసెంట్ అంత గుర్తులేవండి. అక్కడి నుంచి అడిగి వచ్చారు? నర్సరావుపేట వచ్చానండి. నర్సరావుపేటలో మళ్ళీ వినుకొండ ఇన్ఛార్జ్ చేశాను. నర్సరావుపేట కోర్టు సీనియర్ ఏపీగా నర్సరావుపేట వచ్చానండి, అక్కడ చేశాను. అక్కడ నర్సరావుపేట ఈజ్ ఫేమస్ ఫర్ వైట్ కాలర్ అఫెన్సెస్. అంటే డ్రగ్స్ కేసెస్, ఈ సబ్స్టాండర్డ్ వితౌట్ లైసెన్సు స్టాక్ చేయడము ఇట్లాంటి కేసెస్ ఉన్నాయి. చాలా కేసెస్ మేము ట్రయల్ చేయడం జరిగింది, ప్లస్ కన్విక్షన్స్ కూడా చాలా కేసెస్ తీసుకున్నాం నర్సరావుపేటలో. ఇవే కాకుండా ఫుల్ అల్టరేషన్ కేసెస్ కూడా నర్సరావుపేటలో ఫేమస్. అది ఓన్లీ మెంట్ ఫర్ వైట్ కలర్ అఫెన్సెస్ ఎక్కువ వరకు. అక్కడ చీటింగ్ కేసెస్, ప్రజలను చీట్ చేయడం డ్రగ్స్ పరంగా లేదా ఫుడ్ అల్టరేషన్ పరంగా ఇట్లాంటి కేసెస్లో నేను అక్కడ ఒక 1.5 year వరకే చేశానండి. ఆ డ్యూరింగ్ దట్ 1.5 yearలో చాలా కేసెస్ డ్రగ్స్ కేసెస్లో ప్లస్ ఫుడ్ అల్టరేషన్ కేసెస్లో శిక్షలు పట్టాయి. మీరు చెప్తున్న ఫుడ్ అలర్ట్ కేసుల్లో శ్రావల్యాపురం అని నర్సారావుపేట దగ్గర ఊరు ఉంటుంది. నర్సారావుపేటకి వినుకొండకి మధ్యన ఉంటుంది శ్రావల్యాపురం. రైల్వే స్టేషన్ కూడా ఉంటుంది. అక్కడ పాలను కల్తీ చేస్తుంటారు, ఆ కేసులు చాలా అవుతుంటాయి. అంటే నేను అంటే అప్పుడు దట్ గోస్ టు వినుకొండ కోర్టుకి వెళ్తుంది. నేను నర్సరావుపేటలో కోర్టు చేసినప్పుడు మాత్రం కిరాణా షాపులలో పిండిలో అట్లాంటి తర్వాత డ్రగ్స్లో సబ్స్టాండర్డ్ డ్రగ్స్ డూప్లికేట్ అంతే క్యాప్సిల్స్ విడిగా దొరుకుతాయి, దాంట్లో ఏదో పిండి పెట్టేసి క్యాప్సిల్ పెట్టేవాళ్ళు. కేసులు ఎలా ప్రూవ్ చేస్తారండి మీరు? ఇవన్నీ అంటే అక్కడ పంచనామా చేయడము, సీజ్ చేయడము. ఇప్పుడు ఈ జనరల్ పోలీస్కు కేసెస్కు డ్రగ్స్ కేసెస్కు డిఫరెంట్గా ఉంటుంది. అది డ్రగ్స్ కేసు అనేది ఎంటైర్లీ టెక్నికల్ అఫెన్సెస్. అంటే దాన్ని సీజ్ చేయడం, సీజ్ చేసేటప్పుడు కూడా వాళ్ళు డ్రగ్ ఇన్స్పెక్టర్ ఉంటాడు. పంచులను కూడా మంచి అంటే డ్రగ్స్ ఇన్స్పెక్టర్ కంట్రోల్లో ఉండే పంచెస్ షాప్ హోల్డర్స్ ఉంటారు కదా, అదర్ నైబర్ షాప్స్ వాళ్ళని పంచులుగా తీసుకుంటాడు. ఎందుకంటే ఫ్యూచర్లో కూడా ఆ షాప్ వాళ్ళకి డ్రగ్ ఇన్స్పెక్టర్ తోటి పనులు ఉంటాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో హాస్టల్ అయ్యేవాళ్ళు కాదు. ఆ రకమైన పంచాస్ని సెలెక్ట్ చేసేవారు. తర్వాత ఈ సీజ్ చేసిన దాన్ని మళ్ళీ ల్యాబ్కి పంపిస్తే దాంట్లో మనకు ల్యాబ్లో అది సబ్స్టాండర్డ్ అనో లేకపోతే ఏం లేదు అని చెప్పేసి పిండి అని చెప్పేసి రిపోర్ట్ వచ్చేది. ఆ తర్వాత ఈ రకంగా అతని ఇన్ఫర్మేషన్ అడగడం, నోటీసులు ఇవ్వడం, రిప్లై తీసుకోవడం, లేకపోతే ఎంటైర్లీ టెక్నికల్ అఫెన్స్ కాబట్టి ఎక్కువ శాతం డ్రగ్స్ కేసెస్ 90% ప్రూవ్ అయ్యేటి. చాలా కేసెస్ మేము కన్విక్షన్ తీసుకోవడం జరిగింది దాంట్లో. మీకు గుర్తుండే కేసు ఉందంటే అక్కడ? చాలా ఉన్నాయండి డ్రగ్స్ కేసెస్. దాదాపు నేను ఒక 7-8 కేసులలో డ్రగ్స్ కేసెస్ కన్విక్షన్ తీసుకోవడం జరిగింది అక్కడ. అంటే అన్నీ ఈ ప్రజలను మోసం చేయడము. ఎంత వస్తుందండి కన్విక్షన్ వస్తే?
3 years వరకు అది మనకు పనిష్మెంట్ అనేది ఉంది 3 years వరకు. ఇప్పుడు ఈ డ్రగ్స్ కేసెస్ అమెండ్ అయిన తర్వాత డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ అమెండ్ అయ్యి ఇప్పుడు సెషన్స్ కోర్టు పరిధిలోకి వచ్చింది. ఆ పీరియడ్లో మాత్రం అక్కడ మ్యాజిస్ట్రేట్ కోర్టు పరిధిలోనే ట్రయల్ చేసేవాళ్ళు. నర్సారపేట తర్వాత వచ్చారు. అక్కడి నుంచి నేను ఆదిలాబాద్ డిస్టిక్ ఆసిఫాబాద్ వచ్చానండి. అది కూడా నేటివ్ ప్లేస్ అంటే నేటివ్ డిస్టిక్ వెళ్ళానండి. అది ఆసిఫాబాద్, అది కూడా దట్టు బార్డర్ టు మహారాష్ట్ర, రిమోట్ ఫ్లోరిన్ ఏరియా, ఫారెస్ట్ ఏరియా, కంప్లీట్ మహారాష్ట్ర కల్చర్ ఉంటుంది అక్కడ. అక్కడ అన్నీ ఈ ఇల్లీగల్ ఇంటిమేసీ తోటి రేప్ కేసెస్, 307 ఇట్లాంటి కేసెస్ ఉండే. కానీ చాలా కేసెస్లో కూడా ఆసిఫాబాద్లో కూడా కన్విక్షన్ తీసుకోవడం జరిగింది. ఆసిఫాబాద్లో పనిచేసేటప్పుడు నేను మంచిర్యాల కోర్టుకు కూడా ఇన్ఛార్జ్ పీపీగా చేశాను. ఆ తర్వాత లక్షపేట కోర్టుకు కూడా స్పెషల్ పీపీగా చేశాను. అట్లా 5 రోజులు, ఈవెన్ సాటర్డే కూడా నేను లక్షపేట కోర్టు, జనరల్గా సాటర్డే ఇట్ ఈస్ అడ్మినిస్ట్రేటివ్ డే అయినప్పటికీ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ డిస్పోజల్ సాటర్డే కూడా నేను లక్షపేట వెళ్ళి నేను లక్షపేటలో కేసెస్ కండక్ట్ చేయడం జరిగింది. సార్ మీరు చెప్తున్నారు కదా అక్కడ రేప్ కేసులు ఉంటాయని, అంటే ఆ ఇంటెన్షన్ ఏ విధంగా ఉంటుంది? అంటే ఇల్లీగల్ అంటే పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి మోసం చేయడము, మోసం చేసేసి గర్భవతం చేయడము, ఆ తర్వాత సబ్సిక్వెంట్గా రిఫ్యూజ్ చేయడం, పెళ్లి చేసుకోవడం, ఇట్లాంటి కేసెస్. కొన్ని ఇల్లీగల్ కాంటాక్ట్ ఉండడము, లేదా అమ్మాయిల్ని రేప్ చేయడం, ఇట్లా మేజర్ ఈ రకమైన అఫెన్సెస్ ఉండే. డకైటీ అఫెన్సెస్ కూడా ఆ ఏరియా అంతా మహారాష్ట్రకు నేషనల్ హైవే కాబట్టి డకైటీ కేసెస్ కూడా చాలా ఉండేవి. అంటే ఒక రేప్ కేసు కానీ ఒక డకైట్ కేసు కానీ మీకు గుర్తుండిపోయిందని చెప్పగలరా? అంత గుర్తు అయితే లేవండి, కానీ చాలా కేసులు అయితే చేయడం జరిగింది. అక్కడి నుంచి వెళ్ళి నేను ఆసిఫాబాద్ నుంచి వెళ్ళి జగిత్యాల రావడం జరిగిందండి. యాజ్ అడిషనల్ పీపీ గ్రేడ్ 1గా జగిత్యాల వచ్చాను. జగిత్యాలలో మాత్రం ఒక 35 వరకు, అంటే నా 4 సంవత్సరాలు నేను జగిత్యాలలో అడిషనల్ పీపీ గ్రేడ్ 1గా సెకండ్ ఏడీ కోర్టు చేశానండి. అక్కడ 35 కేసెస్లో లైఫ్ కన్విక్షన్స్ వచ్చినాయి సుమారుగా. అది నా టోటల్ ఎంటైర్ మై టెన్యూర్లో అదొక్కటి నాకు గ్రేట్ అచీవ్మెంట్. అది చాలా కేసెస్లో ప్రతి కేసు కంటెస్ట్ ఏంటంటే అది ఖచ్చితంగా 35 కేసులు అంటే అక్కడ డిసీజర్ పేరు కానీ ఎక్విజర్ పేరు చెప్పకుండా చెప్పండి పర్వాలేదు. అంటే ఇల్లీగల్ కాంటాక్ట్ ఒకతను డబ్బులు ఇచ్చేయాలి ప్రామిస్ ఉన్నట్టు తీసుకొని రాసి డబ్బులు ఇచ్చేది ఉండే. ఆ డబ్బులు అడగడానికి వెళ్తే అమౌంట్ను అవాయిడ్ చేయడానికి కొరకు మర్డర్ చేయడం జరిగింది. తర్వాత వీళ్ళ ఇద్దరి మధ్యన ఒక కేసులో ఇల్లీగల్ కాంటాక్ట్ ఉన్నది. భార్యకు వేరొతనితో ఎవరైతే ఇతను అక్యూజ్డ్ ఉన్నో అతనితో ఇల్లీగల్ కాంటాక్ట్ ఉంది. ఆ ఇల్లీగల్ కాంటాక్ట్ వలన భర్తను చంపేస్తే వీళ్ళ ఇల్లీగల్ కాంటాక్ట్కు ఎటువంటి ఇబ్బంది ఉండదన్న ఉద్దేశంతో కూడా భార్య ప్రోత్సాహం వల్ల మర్డర్ చేయడం జరిగింది. అట్లాంటి కేసులు కూడా కన్విక్షన్ తీసుకోవడం జరిగింది. అంటే అటువంటి కేసుల్లో 164 స్టేట్మెంట్లో మీరు తీసుకొస్తారు కదా. ఐ విట్నెస్ మాకు చాలా వరకు కేసెస్లో ఐ విట్నెస్ స్టేట్మెంట్స్, తర్వాత కన్ఫెషన్ పంచ్లను విఆర్ఓలను సెలెక్ట్ చేసేవారు ఇన్వెస్టిగేషన్ టైంలో. అప్పుడు నేను జగిత్యాలలో వెరీ పర్టికులర్ జగిత్యాల నుంచి మాత్రం నేను ఇన్వెస్టిగేషన్లో చాలా వరకు పార్టిసిపేట్ చేయడం జరిగింది. అంటే అక్కడ ఉన్న ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ ఎవరైతే సిఏలు ఉన్నారో ప్రతి ఎఫ్ఐఆర్ స్టేజ్ నుంచి నన్ను కన్సల్ట్ చేసేవారు. అంటే ఎఫ్ఐఆర్ ఏ రకంగా తీసుకోవాలి, ఇన్వెస్టిగేషన్లో ఏమేమి డెవలప్ చేయాలి, విట్నెస్ సిస్టమ్ ఏ రకంగా రాయాలా, తర్వాత ఎవిడెన్స్ను సీన్ ఆఫ్ అఫెన్స్ని ఎట్లా కలెక్ట్ చేయాలి, కన్ఫెషన్ అండ్ రికవరీ పంచనామా ఏ విధంగా రాయాలి, ఆ ముద్దాయికి నేరానికి ఎట్లా కనెక్ట్ చేయడానికి ఎటువంటి ఆధారం సేకరించాలి, ఇట్లాంటివన్నీ నన్ను టైం టు టైం సలహాలు తీసుకున్నాను. అంటే టోటల్ ఎంటైర్ జగిత్యాలు అప్పటికి ఇంకా బైఫర్కేషన్ కాలేదు, ఆ డివిజన్ హెడ్ క్వార్టర్ ఉండేప్పుడు ఆ ఎంటైర్ వాళ్ళు నా ప్రతి పోలీస్ ఆఫీసర్ కూడా నాకు కన్సల్ట్లో ఉండి నా సలహాలతోటి చేసేవారు. ఆ రకంగా వాళ్ళు ఆ విధంగా కలెక్ట్ చేయడము, కోఆర్డినేట్ చేయడం వల్ల చాలా కేసెస్లో తర్వాత సిఐ వాళ్ళు కూడా విట్నెస్లను కోర్టుకు తీసుకొచ్చేసి ఉండి ఎవిడెన్స్ చెప్పేయడం జరిగింది. ఆ రకంగా కూడా ఇంట్రెస్ట్ తీసుకోవడం వల్ల కూడా బ్రీఫ్ చేయడం వల్ల చాలా వరకు కన్విక్షన్స్ ఎక్కువ జరిగింది. మీకు 35 కన్విక్షన్లు వచ్చాయంటారు. అందులో డిఫెన్స్ నుంచి కరెక్ట్ స్ట్రాంగ్ డిఫెన్స్ అనేది ఎదురయ్యారా ఇక్కడ? చాలా నేను చెప్పే ప్రతి కేసెస్లో ఆల్మోస్ట్ ఆల్ డిఫెన్స్ కౌన్సిల్ డిఫెన్స్ ఎక్కడ ఫైట్ చేశారని గుర్తుందా పని? ప్రతి కేసులో డిఫెన్స్ కౌన్సిల్ తన చెప్పారు. ఒకటి అప్పు తీసుకున్నారు, అప్పు విషయంలో ఇల్లీగల్ వచ్చింది, తర్వాత భర్త మర్డర్ చేస్తారని. ఆ కేసులో డిఫెన్స్ ఏమని వస్తుంది? తను డిఫెన్స్ కౌన్సిల్ అది డిస్ప్రూవ్ చేయడానికి తన శాయశక్తిలో ప్రయత్నం చేశాడు. అంటే అది తీసుకోలేదు, ఆ డబ్బే ఇవ్వలేదు
అసలు ఈ నేరం జరగలేదన్నట్టుగా, ఇతనికి సంబంధం లేదన్నట్టుగా చాలా ప్రయత్నాలు చేశారు. అంటే ఈ నాట్ ఓన్లీ దిస్ కేసు, ఇన్ ఎవ్రీ కేసు డిఫెన్స్ కౌన్సిల్ తన శాయశక్తుల కేసును డిస్ప్రూవ్ చేసి అక్విటల్ చేయించడానికి తన ప్రయత్నం చేస్తారు. డిఫెన్స్ అనేది ఉంటారు. అటువంటి డిఫెన్స్లో మీకు బాగా గుర్తుండిపోయే డిఫెన్స్ ఎవరున్నారా? చాలా, అంటే ప్రతి కేసులో డిఫెన్స్ స్ట్రాంగే ఉంటుందండి. మనం ఏ కేసులో అయితే కన్విక్షన్ తీసుకుంటామో ప్రతి కేసులో డిఫెన్స్ స్ట్రాంగ్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనకి విట్నెసెస్ ఎవిడెన్స్, ఐ విట్నెసెస్ ఎవిడెన్సు, కన్ఫెషన్ పంచులు, రికవరీ వీళ్ళు స్టాండ్ అవుతే కేసులో చెప్పగలిగితే డిఫెన్స్ కూడా. అంటే ఇంకొకటి అండి, దీంట్లో ముఖ్యమైన విషయం ఏంటంటే డిఫెన్స్ కౌన్సిల్ పాత్ర ఎట్లా ఉంటుందంటే, డిఫెన్స్ అడ్వకేట్ ఏ క్వశ్చన్స్ వేస్తాడు అనేది పీపీ విట్నెస్లకు చెప్పగలిగితే అప్పుడు డిఫెన్స్ కౌన్సిల్ ఎన్ని క్వశ్చన్స్ వేసినా ఈ విట్నెస్ తట్టుకొని అతనికి ఆన్సర్ చేయగలుగుతాడు. సో డిఫెన్స్ కౌన్సిల్ ఎంత ప్రయత్నం చేసినప్పటికీ విట్నెస్ని గెయిన్ చేయలేకపోతాడు. సో అట్లాంటి సందర్భంలో మేము చాలా వరకు, అంటే నేను 9:30కే నా ఛాంబర్కి వచ్చేసి విట్నెస్లను సెక్యూర్ చేసుకొని ప్రతి ఒక్కటి బ్రీఫ్ చేసేవాడిని. ఈవెన్ ఇప్పుడు కన్ఫెషన్ పంచనామా సింపుల్ ఉన్నదండి. దాంట్లో ఎన్ని పేజీలు కన్ఫెషన్ పంచనామా రాశారు, ఎన్ని సంతకాలు పెట్టారు, ఏ పేజీలో ఎన్ని సంతకాలు పెట్టారు అనేది నేను అట్లా స్పష్టంగా చెప్పేవాడిని. దాంతో డిఫెన్స్ కౌన్సిల్ ఏ రకమైన క్వశ్చన్స్ వేసినా, నాకు ఒక అడ్వకేట్గా 8 సంవత్సరాల అనుభవం ఉన్నది, దట్టు క్రిమినల్ సైడ్. సో డిఫెన్స్ కౌన్సిల్ మేము రోజు డిఫెండ్ చేస్తుంటే ఈ అడ్వకేట్ ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్లు వేస్తాడు, సో అతనికి తగ్గట్టుగా ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పేవాళ్ళు ఉన్నాయి ఇక్కడ విట్నెసెస్. అంటే ఈ అన్నీ జనరల్గా మాకు సబ్జెక్ట్ ఏంటంటే విట్నెసెస్ కోఆపరేట్ చేయడం వల్ల, విట్నెస్ ఇన్ టైం రావడం వల్ల, పోలీసులు కూడా విట్నెస్ని ఇన్ టైంలో ప్రొడ్యూస్ చేయడం వల్ల వాళ్ళకి మేము బ్రీఫ్ చేయగలిగితేనే ఆ రకమైన స్టాండ్ అవుతారు. అదర్వైజ్ విట్నెస్ చెప్పాలని ఎంత ఇంట్రెస్ట్ ఉన్నా వాళ్ళకి చెప్పాల్సిన విషయం సబ్జెక్ట్స్ లేకుంటే వాళ్ళు చెప్పలేరు. సో ఈ రకంగా మేము ముందు జాగ్రత్తలు తీసుకొని చెప్పించడం వల్లనే మాకు ఎక్కువ శాతం కన్విక్షన్స్ వచ్చినాయి. ఓకే. జగిత్యాల తర్వాత ఎక్కడికి వచ్చి? జగిత్యాల తర్వాత అక్కడి నుంచి వెళ్ళి నేను కరీంనగర్ రావడం జరిగింది. యాజ్ ఎ పబ్లిక్ ప్రాసిక్యూటర్, ప్రిన్సిపల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రావడం జరిగిందండి. 2016 నవంబర్లో వచ్చానండి. అక్కడ రావడమే డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ అక్కడ పోస్ట్ ఖాళీ ఉంటే దాన్ని ఇన్ఛార్జ్ చేశాను. తర్వాత ఫస్ట్ ఏడీజే కోర్టు అడిషనల్ పీపీ గ్రేడ్ 1గా కూడా చేశాను, ప్రిన్సిపల్ పీపీగా చేశాను. అట్లాగే సిఐడి కేసెస్ స్పెషల్ పీపీ, ఏసీబీ కోర్టు సిఐడి స్పెషల్ పీపీగా కూడా చేశాను. ఎస్సీ ఎస్టీ కోర్టుకు స్పెషల్ పీపీ కూడా చేశాను. ఒకే టర్మ్లో ఇన్ని పోస్టులు చేశాను నేను. ఈ కరీంనగర్లో నేను నంబర్ ఆఫ్ కన్విక్షన్స్ తీసుకున్నాను. దానికి సంబంధించిన అన్ని మీకు సర్టిఫికేట్స్, అప్రిషియేషన్ సర్టిఫికేట్స్ చూపెట్టాను. దాంట్లో ముఖ్యమైన నాకు బాగా గుర్తున్న కేసు, ఒక పాప 3.5 years అమ్మాయి ఉంటుంది. ఆ 3.5 years అమ్మాయిని రేగు పనులు ఇస్తా అని చెప్పేసి ఆ అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళి రేప్ చేసి ఆ మెడను తలని ఇట్లా ట్విస్ట్ చేసేసి చంపేసి ఒక గంప కింద పెట్టేసేస్తాడు, ముద్దాయి పెట్టేసేసి వెళ్ళిపోతాడు. వీళ్ళు పాప తల్లిదండ్రులు వెళ్ళి పాప కోసం వెతుకుతూ ఉంటే ఈ తలపేయడము, ఆ చిన్నోడు ఆ పాప వాళ్ళ అన్నయ్య ఈ పాపను తీసుకెళ్ళడం చూస్తాడు. ఆ విషయం చెప్పగానే ఇంటికి వెళ్ళి చూసేసరికి ఆ గంప కింద పాప చనిపోయి ఉంటాడు. ఆ కేసు అంటే కేసు రిజిస్టర్ అయిన మొదటి నుంచి 11 months లోపలే కేసు రిజిస్టర్ కావడం జరిగింది, ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది, ఛార్జ్షీట్ పెట్టడం జరిగింది, ట్రయల్ కూడా అయిపోయింది. దానిలో డెత్ పెనాల్టీ, హ్యాంగింగ్ మేము కన్విక్షన్ తీసుకోవడం జరిగింది. అది నా టెన్యూర్లో, ఎంటైర్ టెన్యూర్లో నాకు అదొకటి మంచి, అంటే అంత స్ట్రాంగ్ తీసుకొచ్చాను. మొత్తం విట్నెసెస్, అది కాటారం పోలీస్ స్టేషన్ లిమిట్స్ అండి. దాంట్లో కానిస్టేబుల్స్ కానీ ఎస్ఐలు కానీ బాగా ఇంట్రెస్ట్ తీసుకోవడం జరిగింది. విట్నెస్లు కూడా చిన్న పాపను రేప్ అండ్ మర్డర్ కాబట్టి తల్లిదండ్రులు వాళ్ళు వెంట ఉండి ప్రతి విట్నెస్ను వెంట తీసుకొని వచ్చేసి ముందుగా అడ్వాన్స్గా ప్రొడ్యూస్ చేసి వాళ్ళకి బ్రీఫ్ చేసి చక్కగా ఆ రకంగా ప్రొడ్యూస్ చేసి చేయడం. జడ్జి గారు కూడా, సురేష్ జడ్జి గారు, తను ఈ కేసెస్ని అప్రిషియేట్ చేసి దానిలో ఎవిడెన్స్ని అప్రిషియేట్ చేసి డెత్ పెనాల్టీ ఇచ్చాడండి. ఇంకా మంచి కేసులు గుర్తున్నాయి. ఇంకా అంటే ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టులో, డిస్ట్రిక్ట్ కోర్టులో ఈ ఫైనాన్స్ అంటే చిట్ ఫండ్ వాళ్ళు వితౌట్ రిజిస్టర్ కాకుండా చిట్స్ వేసేసి ఆ అమౌంట్ అంతా మిస్అప్రోప్రియేట్ చేశారు. అది చిట్ ఫండ్ యాక్ట్ ప్లస్ మనీ సర్క్యులేషన్, ఇది ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అని ఒకటి ఉంటుందండి. అది ఓన్లీ ఎక్స్క్లూజివ్లీ సెషన్స్ కోర్టే ఉంటుంది. అది ఆ జ్యూడిక్షను. దాంట్లో నేను దాదాపు ఒక 7 కేసులు అట్లాంటి ప్రజలను మోసం చేసి ల్యాక్స్లో డబ్బులు మోసం చేసి చేసిన కేసులో ఒక్కొక్క కేసులో దాదాపు 50-60 మంది విక్టిమ్స్ ఉన్నారు. అట్లా అందరినీ ప్రొడ్యూస్ చేసి పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్లో ఫైల్ చేయని డాక్యుమెంట్స్ అన్నీ ఈ విక్టిమ్స్ దగ్గర నుంచి డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసి కొన్ని బ్యాగ్ల నిండా
డాక్యుమెంట్స్ అన్ని కలెక్ట్ చేసేసి కోర్టులో ఫైల్ చేసి ఆ కేసును కన్విక్ట్ తీసుకుంది. సార్ చిట్ ఫండ్ కేసు మీరు అన్నారు, అక్కడ ఏఎస్ఏ మోహన్ రెడ్డి కేసు మీ చేతి మీకు వచ్చిందా? మోహన్ రెడ్డి అది సిఐడి మొత్తం మోహన్ రెడ్డి కేసెస్ అన్నీ సిఐడి కింద వెళ్ళాయంటే సిఐడి వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేశారు. అది సిఐడి దానికి సిఐడి కోర్టుకు వెళ్ళిందండి. ఏసీబీ కూడా చేశానంటున్నారు. ఏసీబీలో సిఐడి కేసులు స్పెషల్ పీపీగా చేశాను. అది ఒక మీకు దాంట్లో ఒక కేసు చెప్పగలుగుతాను. హైకోర్టు ఆర్డర్ను ఫ్యాబ్రికేట్ చేశారు ముద్దాయిరు. అంటే ల్యాండ్ ఎల్ఎండి డ్యామ్ కింద ల్యాండ్ పోయిన వాళ్ళు హైకోర్టుకు వెళ్తే హైకోర్టులో పర్ ఎకర్ 5,000 రూపాయలు అని చెప్పేసి ఒక 5,000 చేసుకుంటూ 50,000 ఏదో సమ్ చేసి ఒక ఫ్యాబ్రికేటెడ్ ఆర్డర్ను తీసుకొచ్చారు. దానిలో ముద్దాయిలుగా జడ్జెస్ ఉండే, పీపీలు ఉండే, జీపీ ఉండే, అడ్వకేట్స్ ఉండే, తర్వాత వాళ్ళందరూ జడ్జెస్ని జీపీలు వాళ్ళందరూ డిలీట్ కాబడ్డారు అనుకోండి. ఆ కేసులో దాదాపు 35 మెంబర్స్ అక్యూజ్డ్. వీళ్ళందరూ దాని మీద అది దాదాపు 1 crore వరకు అది మిస్ఆపరేషన్ కేసు అండి. ఆ కేసులో మొత్తం డిశ్చార్జ్ పిటిషన్స్ ఫైల్ చేసుకున్నారు అందరూ. టోటల్ 35 మంది డిశ్చార్జ్ పిటిషన్స్ ఫైల్ చేసుకుంటే ఏసీపీ కోర్టులో భాస్కర్ జడ్జి గారు దాన్ని అన్ని మేము స్ట్రాంగ్గా సిఐడి వాళ్ళ సహకారంతో స్ట్రాంగ్ కౌంటర్స్ వేసేసి అన్ని కేసెస్ డిశ్చార్జ్ కాకుండా డిస్మిస్ చేయించాం ఆ పిటిషన్స్ అన్ని. అది ఇప్పుడు వాళ్ళు ఇంకా ఆ కేసు ట్రయల్ అవుతే ఎక్కడ కన్విక్షన్ అవుతుంది అన్న ఉద్దేశంతో దాన్ని స్టే తేవడం జరిగింది. హైకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకున్నారు. ఈ డిశ్చార్జ్ పిటిషన్స్ మీద హైకోర్టుకి వెళ్ళి స్టే చేయడం జరిగింది. మీన్ టైం నాకు అడిషనల్ పీపీ గ్రేడ్ 1 పోస్ట్లో ఫిలప్ కావడం వల్ల నేను ఇన్ఛార్జి ఆ పీపీ గారికి అప్పచెప్పడం జరిగింది. సార్ జనరల్గా 302, 307, 354 అటువంటి కేసుల్లో ఎవిడెన్స్ ఉంటాయి. కొన్ని కేసుల్లో ఎవిడెన్స్ లేకుండా కూడా కొన్ని కేసులు ఉంటాయి. వైట్ కాలర్ అఫెన్స్లో అటువంటి కేసుల్ని మీరు ఏ విధంగా కన్విక్షన్ తీసుకురావాలి? ఎవిడెన్స్ లేకుండా ఉండే కేసెస్లో జనరల్గా సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ మీదనే ఆధారపడి ఉంటుంది. సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అంటే ఇప్పుడు ఒక మర్డర్ జరిగింది, అక్కడ బాడీ ఉన్నది మనకు. ఆ మర్డర్ ఎట్లా జరిగింది అనేది ముందు అతని మీద ఉన్న గాయాలను బట్టి లేదా అతని కుటుంబ సభ్యులు చనిపోయిన దానికి ఎవరితో పగున్నది, ఏ రకంగా చంపి ఉంటాడు అనేది వాళ్ళు ఒక సస్పిషన్ చేసుకుంటూ ఒక దరఖాస్తు ఇస్తారు. దాని మీదకి వెళ్ళి అతని కాల్ డాటా తీస్తారు. డిసీజ్డ్ కాల్ డాటా తీసి ఈ డిసీజ్డ్ కాల్ డాటా ప్రకారం ఎవరెవరితోటి డిసీజ్ కాంటాక్ట్ అయ్యాడు వాళ్ళందరినీ విచారించడం జరుగుతుంది. మోటివ్, ఈ మర్డర్కి మోటివ్ ఏంది అనేది ఈ కుటుంబ సభ్యులతోటి వీళ్ళకి ఈ డిసీజ్కి ఎవరెవరికి పగున్నది అనేది ఆ మోటివ్తో వాళ్ళందరినీ అంటే డిసీజ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి మోటివ్ ఎస్టాబ్లిష్ చేయడము, కాల్ డాటా ద్వారా ఎవరెవరితోటి ఈ కాంటాక్ట్ ఉన్నాడు, ఎవరి పాత్ర ఇందులో ఉన్నదని చెప్పేసి ఆ రకమైన కలెక్ట్ చేయడము, నైబరింగ్ విట్నెసెస్ను ఎగ్జామ్ చేయడము, లేదా ఇంటికాడ ఉన్నప్పుడు డిసీజ్ బతికుండి ఉన్నప్పుడు ఎవరితో గొడవలు జరిగినాయి అనేది ఆ నైబర్స్ని ఎగ్జామ్ చేయడము, లేదా లాస్ట్ సీన్ థియరీ అంటే డిసీజ్తో పాటు ఎవరున్నారు అనేది ఎవరన్నా విట్నెసెస్ ఉంటే అంటే డిసీజ్తో పాటు ముద్దాయిలు వెళ్ళి చంపడానికి ముందు తీసుకెళ్ళినప్పుడు కానీ చంపిన తర్వాత ఆ ముద్దాయిలు వెళ్ళిపోయేటప్పుడు కానీ చూసిన విట్నెసెస్ను దాన్ని ఇంక్రిమేటింగ్ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ లాస్ట్ సీన్ 3 ప్రకారం అట్లాంటి సాక్షులు ఉన్న వాళ్ళను, కన్ఫెషన్, ఎక్స్ట్రా జ్యుడిషియల్ కన్ఫెషన్ అండ్ రికవరీ, ఈ రకంగా అన్ని చైన్ లింక్ చేసుకుంటూ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి ఛార్జ్షీట్ ఫైల్ చేస్తే ఈ రకమైన ఇప్పుడు ఏదైతే నేను చెప్పిన గ్యాదర్ చేసిన విట్నెసెస్ స్టాండ్ అయ్యి చక్కగా చెప్పగలిగితే డెఫినెట్గా కన్విక్షన్ వస్తుంది. ఓకే, తర్వాత ఎక్కడికి వచ్చారు? కరీంనగర్. తర్వాత నేను కరీంనగర్ నుంచి వెళ్ళి ప్రమోషన్ మీద అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ తెలంగాణ స్టేట్కు ఏప్రిల్ 8 నాడు ఛార్జ్ తీసుకోవడం జరిగిందండి. సార్ మీరు 90 నుంచి చూస్తున్నారు, ఇప్పుడు వచ్చేసరికి మీరు కూడా అడిషనల్ డైరెక్టర్ అయ్యారు. ఇప్పుడు మార్పులు ఏం కనిపించాయి? ఏ సబ్జెక్ట్, ఏ విషయం మీద మార్పులు? ప్రాసిక్యూషన్కి పోలీస్కి మధ్యలో. ప్రాసిక్యూషన్ అంటే గతంలో ఉన్నదానికంటే ఇప్పుడు మా మేడం వైజయంతి గారు వచ్చిన తర్వాత తను చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చారు ప్రాసిక్యూషన్ వ్యవస్థ మీద. అసలు ప్రాసిక్యూషన్ను లైమ్ లైట్కి తీసుకొచ్చిందే తను ఒక విధంగా చెప్పాలంటే. అంటే ప్రాసిక్యూషన్ హౌసెస్ గురించి ఫైట్ చేయడము, తర్వాత ఇప్పుడు సెల్ ఫోన్స్ ప్రాసిక్యూటర్స్కి అంతా ప్రతి ఒక్క ప్రాసిక్యూటర్కి సెల్ ఫోన్ తను మ్యాక్సిమం గవర్నమెంట్ తోటి ఫైట్ చేసి సెల్ ఫోన్ కూడా తీసుకురావడం జరిగింది. అది విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో వీఆర్ గోయింగ్ టు డిస్ట్రిబ్యూట్ దట్ సెల్ ఫోన్స్ టు ఆల్ పీపీస్. తర్వాత అసలు ప్రాసిక్యూటర్ అనేవారు ఎవరు అని తెలియని పరిస్థితిలో తను అంటే పోలీస్ వారికి కొన్ని ప్రాసిక్యూటర్స్ మధ్య లైజన్ చేయడానికి ప్రతి 4th సాటర్డే ఒక సబ్జెక్టును సెలెక్ట్ చేసి ప్రతి పీపీస్ను కొంతమందిని నామినేట్ చేసి ప్రతి జిల్లాకు ఒక 4th సాటర్డే వెళ్ళేసి ఆ పీపీలు ఆ సబ్జెక్ట్ మీద లెక్చర్ చేయడము, దాంట్లో పోలీస్ వారు పీపీలు అందరూ పార్టిసిపేట్ కావడము, దానివల్ల పీపీలకు కొన్ని పోలీసు వారికి లైజనింగ్ ఏర్పడము, ఈ రకంగా
చాలా అంటే పోలీస్ను పీపుల్ని కోఆర్డినేట్ చేయడానికి లైసెన్స్ చేయడానికి చాలా మా మేడం గారు బాగా స్టెప్స్ తీసుకోవడం జరిగింది, చాలా రిఫార్మ్స్ తీసుకురావడం జరిగింది. మా మేడం గారి వల్లనే చాలా పీపీ అసలు ప్రాసిక్యూటర్ అంటే ఎవరు, ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్ అంటే ఏంటిది అనేది జనాలకు తెలవడం జరిగింది ఒక విధంగా చెప్పాలంటే. మీరు చెప్తున్న మొత్తం సర్వీస్లో అంటే మనం ప్రాసిక్యూషన్స్ పక్కన పెడితే మీరు జగిత్యాలలో 35 కేసులు తీసుకొచ్చారు, గురజాలలో తీసుకొచ్చారు. మీ సర్వీస్లో అక్విటల్ కేసులు ఉన్నాయా? ఉన్నాయండి. ఎందుకు అక్విటల్ కావడానికి కారణాలు ఏంటి అంటే మొట్టమొదటిది కాంప్రమైజ్ కావడం. అంటే ఆ కేసులో డిసీజ్డ్ ఫ్యామిలీ మెంబర్స్ ముద్దాయితో కాంప్రమైజ్ కావడం వల్ల, సాక్ష్యాలు చెప్పకపోవడం వల్ల అక్విటల్ అవుతుంది. రెండవ పాయింట్, కొన్ని కేసెస్లో క్రూషియల్ విట్నెసెస్ ఉంటారు, అంటే ఐ విట్నెసెస్ ఉంటారు, ప్లస్ కన్ఫెషన్ రికవరీ పంచులు ఉంటారు. ఈ ఐ విట్నెసెస్ను కన్ఫెషన్ రికవరీ పంచులను మేనేజ్ చేయగలిగితే ఆ కేసు పోతుంది. సో అట్లాంటి టైప్ ఆఫ్ కేసెస్లో డిఫెన్స్ కౌన్సిల్ వాళ్ళు, ముద్దాయి వాళ్ళు ఆ విట్నెసెస్ను, ఆ కన్ఫెషన్ విట్నెసెస్ను, ఐ విట్నెసెస్ను వాళ్ళ సైడ్ ఫేవర్గా చెప్పించుకుంటే ఆ కేసెస్ అట్లా పోయిన ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయండి. ఓకే, అంటే పోలీసు దర్యాప్తు లోపాలు ఏం కనిపిస్తుంటాయి కొన్ని కేసుల్లో? అంటే ఎక్కువ 90% లేకుండానే దర్యాప్తు లేకుండానే చేస్తూ ఉన్నారు. ఇప్పుడు రీసెంట్గా అయితే ఏంటంటే మన డీజీపీ గారు, మా డైరెక్టర్ గారు, మేడం గారు వీళ్ళందరూ తోటి ఏంటంటే ప్రతి ఒక్కటి ఒక కన్విక్షన్ రాగానే పీపీ గారికి కన్విక్షన్ వచ్చినందుకు అప్రిషియేట్ చేయడము, అప్రిషియేషన్ సర్టిఫికేట్స్ ఇవ్వడము, ఈ రకంగా పీపీలను ఎంకరేజ్ చేసుకుంటూ, అలాగే పోలీస్ వారికి కూడా రివార్డ్స్ ఇచ్చుకుంటూ వాళ్ళని కూడా అంటే కన్విక్షన్ తీపించడానికి వాళ్ళ సైడ్ నుంచి వెళ్ళి కూడా ఆ రకమైన ప్రోత్సాహాలు ఇచ్చుకుంటూ ప్రతి టైం టు టైం అటు డీజీపీ గారు సర్క్యులర్స్ ఇచ్చుకుంటూ కన్సర్న్డ్ సిపి కమలాసన్ రెడ్డి గారు, నేను ఉన్న పీరియడ్ కన్మర్ సిపి కమలాసన్ రెడ్డి చాలా ఇంట్రెస్ట్ తీసుకొని ప్రతి కేసులో తను ఒక కేసులో పర్సనల్గా తను అటెండ్ అయ్యి విట్నెస్ చెప్పేయడం జరిగింది. సో తను కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ప్రతి కన్సర్న్ సిఏకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి మీరు ఆ విట్నెస్లను ప్రొడ్యూస్ చేయండి అని చెప్పేసి రీసెంట్గా కూడా నేను వచ్చే ముందు కూడా విట్నెసెస్ ప్రొడ్యూస్ చేయడానికి ఆ కన్సర్న్ సిఏ వచ్చేసి ఉండి చెప్పించి వెళ్ళిపోయారు. సో ఆ రకమైన ఇంట్రెస్ట్ తీసుకోవడం వల్ల మనకు కన్విక్షన్ రేట్ అనేది చాలా వచ్చింది. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు టైం టు టైం పీపీలది కన్సల్టేషన్ కానీ సలహాలు తీసుకుంటూ విట్నెసెస్ స్టేట్మెంట్స్ కానీ ప్రతి ఒక్కటి అప్రూవల్ తీసుకోవడం కానీ ఈ రకమైన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ గత 4-5 సంవత్సరాల నుంచి మాత్రం చాలా కన్విక్షన్స్ రావడం జరిగింది. ప్రాసిక్యూషను అంటే ఏందనేది ప్రజలకు తెలవడం కూడా జరిగింది. సార్, ప్రాసిక్యూషన్కి పోలీస్కి మధ్యన సంబంధం బాగుంది కాబట్టి కేసుల మీద కన్విక్షన్ వస్తుంది అంటారు. కానీ కోర్టుల దగ్గర చూసుకుంటే ప్రాసిక్యూషన్కి ఎక్కడో మూలన విసేసినట్లు ఒక టేబుల్, ఒక ఫ్యాన్ కనిపిస్తుంది. వాళ్ళకి సరే ఇన్ఫాల్ లేదన్నది వాస్తవం కాదంటారు? 100% వాస్తవం అండి. ఇదైతే చాలా శోచనీయమైన విషయము. జ్యుడిషియరీలో క్లర్క్కు టేబుల్ ఉంటుంది, కుర్చీ ఉంటుంది, ఆయన ఉంటుంది, కానీ ప్రాసిక్యూటర్కు టేబుల్ ఉండదు, కుర్చీ ఉండదు, రూమ్ ఉండదు. ఎవరైతే కొంచెం ప్రాసిక్యూటర్ తనకు వర్త్ ఉండి సబ్జెక్ట్ ఉండి చేయగలిగో అట్లాంటి వాళ్ళ ప్రాసిక్యూటర్స్ కాస్త మేనేజ్ చేసుకొని జడ్జెస్ గారు చెప్పుకొని కానీ కన్సర్న్ పోలీస్ వాళ్ళకి చెప్పుకొని ఒక రూమ్ ఏర్పాటు చేయడం కానీ ఇంత ఫర్నిచర్ ఏర్పాటు చేసుకొని జరిగింది. కానీ వాస్తవంగా ప్రాసిక్యూటర్స్కి మాత్రం రూమ్స్ కానీ టేబుల్స్ కానీ ఇవి లేవు. బట్ ఇప్పుడు మా మేడం గారు మ్యాక్సిమం ప్రతి ప్రాసిక్యూషన్ హౌసెస్ కావాలని చెప్పేసి ఇప్పుడు ఫైట్ చేయడం జరుగుతుంది. గత 1 year నుంచి వెళ్ళి ప్రతి ప్రాసిక్యూటర్కి ఒక రూమ్ కావాలి, ఫర్నిచర్ కావాలి, ఇవన్నీ కావాలని చెప్పేసి ఫైట్ చేయడం జరుగుతుంది. హోప్ వీ విల్ సక్సెస్ ఇన్ దట్. ఓకే సార్, మీరు సర్వీస్లో చాలా కేసులు కన్విక్షన్ తీసుకొచ్చారు. కానీ ఒక కేసులో కన్విక్షన్ వస్తుంది అని భావించిన టైంలో అక్విట్ అయిపోయిన కేసు అని గుర్తుంది? ఉన్నాయండి. ఒకటి చెప్పండి. రీసెంట్గా ఒక కేసులో యాక్చువల్గా మేము ఎక్స్పెక్టెడ్ కన్విక్షన్, కానీ అక్విట్ అయ్యింది. అంటే మేము ఇప్పుడు ఈ జ్యుడిషియరీలో మనం ఏమంటే కన్విక్షన్ ఎక్స్పెక్ట్ చేసిన కేసును అక్విట్ అయింది అని అంటే మనం ఏం చేయలేము. వీ కెన్ ఎట్ ది మోస్ట్ వీ కెన్ ప్రిఫర్ అప్పీల్. వీ కాంట్ కామెంట్ అని కామెంట్ చేయడం. రీజన్ చెప్పండి, ఎందుకు అక్విట్ అయింది? రీజన్ అంటే ఏం ఉండదు. జడ్జి గారు నేను ఆ సాక్షిని నేను నమ్మలేదు, ఆ సాక్ష్యాన్ని నేను నమ్మలేదు కాబట్టి నేను కన్విక్షన్ ఇవ్వట్లేదు అంటారు, అంతే రీజన్ అంటూ. లేదు కొన్ని డిలేకు ఎఫ్ఐఆర్లో డిలే ఉన్నది, మనలో ఉన్న కొన్ని లోపాలన్నీ దాన్ని ఎన్లైట్ చేసుకుంటూ తన సాక్ష్యాలు నేను నమ్మలేదని చెప్పుకుంటూ యాక్విట్ చేస్తారు. అది ఒక కేసు అది అన్నీ జ్యుడిషియరీకి సంబంధించింది కాబట్టి మనం డిస్క్లోజ్ చేయడం బాగుండదేమో. కానీ ఎక్కువ వరకు అంటే కన్విక్షన్ ఎక్స్పెక్ట్ చేసిన కేసెస్ చాలా కేసెస్ కూడా యాక్విట్లు అయినాయి. బికాజ్ ఆఫ్ ఇక దాని డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి, దానిలో డిలే ఉంటుంది. అంటే నేను జడ్జిమెంట్ మీద కామెంట్ చేయమనట్లేదు, పోలీస్ ల్యాబ్స్ ఎక్కడైనా కనిపిస్తుందా? ఎస్, పోలీస్ ల్యాబ్సెస్ ఉంటాయండి. ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈరోజు ఇన్సిడెంట్ జరిగింది, ఆఫ్టర్ 3 days ఆ విక్టిమ్ వెళ్ళేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి దరఖాస్తు ఇస్తారు. దరఖాస్తు ఇస్తే 3 రోజుల క్రితం జరిగిన ఇన్సిడెంట్కు
రీజన్ ఇవ్వాలి, ఎందుకు దరఖాస్తు ఇవ్వలేకపోయాను అనేది ఆ రిపోర్ట్లో రాయించాలి. ప్రైమ్ అక్కడ ఎవరైతే రిసీట్ తీసుకుంటారో, దరఖాస్తుని ఎవరైతే తీసుకుంటారో అది పరిశీలించేసి అక్కడ ఆ మాట రాయించాలి. విక్టిమ్కి తెలియదు దీని కాన్సిక్వెన్సెస్, నేను ఈ డిలే గురించి రాయకపోవడం వల్ల ఏమవుతుంది అనేది ఆ విక్టిమ్స్ తెలియదు. కాబట్టి అక్కడ ఉన్న మనం అంటే పోలీస్ వారు ఆ డిలేకి రీజన్ రాయండి అమ్మా, ఏ కారణం చేత డిలే అయింది అనేది కూడా రాయించాలి. అది రిపోర్ట్లో రాయించాలి. ఎఫ్ఐఆర్లో కాలం ఒకటి ఉంటుంది, డిలే ఫర్ ఇష్యూయింగ్ ఎఫ్ఐఆర్ రీజన్స్ అని. ఆ కాలంలో పోలీసు ఎస్హెచ్ఓ ఎవరు ఉంటారో అది మెన్షన్ చేయాలి. ఇట్లాంటి అంటే అదొక వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్. అంటే చాలా వరకు డిలేకు ఎక్స్ప్లెయిన్ చేయకపోవడం వల్లనే చాలా కేసెస్లో డిలే మీద పోతున్నాయి. ఒకటేమో డైరెక్ట్ ఎవిడెన్స్ లేక, అంటే ఆ మర్డర్ చేసినప్పుడు కానీ డైరెక్ట్ చూసిన వాళ్ళు లేక, ఓన్లీ బేసింగ్ అండ్ కన్ఫెషన్ రికవర్ పంచ్ మీద ఆధారపడ్డది. ఆ కన్ఫెషన్ రికవర్ పంచ్ హాస్టల్ అవుతాయి, అటువంటి కేసెస్ కూడా చాలా పోతాయి. వీటితో పాటు ఎఫ్ఐఆర్, పంచనామా రెండు ఒకేసారి పంపడం వల్ల కూడా కొన్ని కేసులు పోతుంటాయి కదా. అట్లా ఏం అంటే ప్రొసీజర్గా అయితే ఏమవుతుందంటే ఎఫ్ఐఆర్ ముందు పంపుతారు, ఆ తర్వాత పంచనామా ఇంక్వెస్ట్ పంచనామా జరుగుతుంది. ఇంక్వెస్ట్ జరిగిన తర్వాత ఇంక్వెస్ట్ పంచనామా పంపుతారు. ఆ తర్వాత రిమాండ్ చేసేటప్పుడు ఈ 161 స్టేట్మెంట్ విట్నెస్ సాక్షుల స్టేట్మెంట్లు ఏవైతున్నాయో ఆయన పంపిస్తారు. ఒక్కొక్కసారి అక్కడ మ్యాన్ పవర్ లేదనో లేదా ఇంకొక రీజన్తోనో మూడు కలిపి ఒకేసారి కోర్టు పంపడం వల్ల కూడా ఉంటాయి. పంపడం అట్లా లేట్గా పంపడం వల్ల నష్టం ఉండదు, లాభమే ఉంటుంది. ఎందుకంటే ఏమైనా తప్పులను సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. ఎఫ్ఐఆర్ పంచనామా రెండు గ్యాప్ ఉండాలి కదా. ఉంటుంది. మీకు పంచనామా ఎఫ్ఐఆర్తో పాటు పంచనామా పంపరు, పంచనామా ముందే పంపిస్తారు. అంటే విత్ ఇన్ 24 అవర్స్లో కోర్టుకు పంపించాలి. దట్ ఈస్ ఎ ప్రొసీజర్. కానీ కొన్ని కేసుల్లో మీరు చెప్తున్న గురజాల లాంటి కేసుల్లో కేసులు వేయకపోవడానికి అదే ప్రధాన కారణం అన్నది కూడా కొన్ని కేసులు ఎగ్జాంపుల్ కనిపిస్తుంటాయి. ఉంటాయి, ఉండయని నేను అనను. ఆ రకంగా కూడా డిలే తోటి కూడా ఎఫ్ఐఆర్ను పంపించడం కూడా జరుగుతాయి. మీరు అన్నట్టు పంచనామాతో పాటు పంపించిన ఇన్సిడెంట్స్ కూడా చాలా ఉన్నాయి చాలా కేసెస్లో. అంటే మీరు చెప్తున్న ఈ రీజన్స్ కాకుండా ఇంకా వేరే అంటే ఇకపై పోలీసులకి ఒక సూచనలాగా ఉండాలి మీరు చెప్పేది. అంటే ఎందుకు ఫెయిల్ అవుతున్నా, ఫెయిల్ కాకుండా ఉండడానికి సూచనలు అంటే ఫ్రమ్ ది బిగినింగ్, అంటే రిపోర్టు తీసుకున్న దగ్గర నుండి ఒక ప్రాసిక్యూటర్, కన్సర్న్ ప్రాసిక్యూటర్ గైడ్ లైన్స్ అది ఇన్వెస్టిగేషన్ చేస్తే డెఫినెట్గా ఇట్ విల్ ఎండ్ ఇన్ కన్విక్షన్. ఎట్లా ఎఫ్ఐఆర్ తీసుకున్నప్పుడు దానిలో ఉన్న ల్యాబ్స్ ఏమున్నాయి అంటే ఆ రిపోర్ట్లో ఐ విట్నెస్ గురించి, ప్లేస్ ఆఫ్ అఫెన్స్ గురించి, డేట్ ఆఫ్ అఫెన్స్ గురించి, ఇన్సిడెంట్ గురించి, ఓవర్ ట్యాక్స్ గురించి ఇవన్నీ వీలైనంత వరకు డిస్క్రైబ్ చేయాలి అందులో. ప్లస్ ఈ రిపోర్ట్ ఎవరైతే ఇస్తారో కొంచెం విజిలెంట్, అంటే కొంచెం తెలివి ఉన్న పర్సన్ తోటి రిపోర్ట్ తీసుకోవాలి. ఇప్పుడు కుటుంబ సభ్యులలో ఏం చేస్తారంటే మర్డర్ అయింది, ఆ భార్య ఏడుస్తూ ఉంటుంది, ఆమెతో సంతకం తీసుకుంటారు లేదా ఆమెతో రిపోర్ట్ తీసుకుంటారు. ఆమె ఇల్లిటరేటు పొలాల్లో పనిచేసుకునే వాళ్ళకి ఆమె కేసు అందులో ఒక అబ్బాయి చదువుకున్న అబ్బాయి అనుకోండి, అతని ద్వారా తీసుకుంటే కేసులో విచారణ జరిగేటప్పుడు ఫస్ట్ విట్నెస్ అతనే అవుతాడు. సో డిఫెన్స్ కౌన్సిల్ అటాక్ అంతా ఆ ఫస్ట్ విట్నెస్ మీదే ఉంటుంది. అదే ఆ ఫస్ట్ విట్నెస్ స్ట్రాంగ్ ఉన్నాడు అనుకోండి, కేసు అంతా చాలా బాగా వెళ్తుంది. ఈ ఫస్ట్ విట్నెస్ ఎవరైతే ఇల్లిటరేటు, ఇన్నోసెంట్, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ తోటి ఉన్న వాళ్ళు అనుకోండి, డిఫెన్స్ కౌన్సిల్ అటాక్ ఆమె చాలా ఉంటుంది. సో అక్కడే మొత్తం కేసు అంతా 70% అక్కడనే వీగిపోతుంది. సో మనం ఎఫ్ఐఆర్ తీసుకునే ముందు ఎవరైతే కొంచెం చదువుకున్న వాళ్ళను, లోక జ్ఞానం ఉన్న వాళ్ళను తీసుకొని మనం రిపోర్ట్ తీసుకున్నట్టయితే మన కేసు స్ట్రాంగ్ ఉంటుంది. స్టార్టింగ్ బేస్ కరెక్ట్ ఉంటుంది. ఆ తర్వాత సెలెక్షన్ ఆఫ్ చూజింగ్ విట్నెసెస్ ఆల్సో ఇంపార్టెంట్. ఎవరు తెలియని వాళ్ళను, చూడని వాళ్ళను బలవంతంగా వాళ్ళ పేరు రాస్తే వాళ్ళు రేపు కోర్టుకు వచ్చి చెప్పరు. వాళ్ళను ముఖ్యంగా ఏంటంటే విట్నెస్ను ఇంటరాక్ట్ కావాలి. పోలీస్ ఆఫీసర్ చూసావా అని చెప్పేసి మాట్లాడాలి వాళ్ళతో. విట్నెస్తో ఇంటరాక్ట్ అయితే వాళ్ళ స్టేట్మెంట్ రాసుకొని ఇక్కడ రాసినట్టయితే వాళ్ళు మెమరీలో ఉంటుంది. ఆ రోజు నాడు పోలీస్ ఆఫీసర్ నా దగ్గరికి వచ్చేసి నన్ను అడిగారు, నేను తప్పు చెప్పకూడదు, ఆ రోజు నిజమే అడిగారు. అసలు అడగకుండా రాసామనుకోండి, అసలు నన్ను అడగలేదని వాళ్ళు అవుట్ రైట్గా వితౌట్ ఎనీ హెజిటేషన్ చెప్తారు. అదే అడిగి రాసినట్టయితే వాళ్ళు ఒక ఫీలింగ్ ఉంటుంది, లేదు ఆ రోజు నన్ను అడిగారు అని చెప్పి ఒక్క ఫీలింగ్ తోటనే చెప్తారు. సో అదొకటి ఇంట్రెస్ట్. కొంత మీ విట్నెసెస్ అనుకూలంగా ఉండే, అంటే ఈ కేసుకు అనుకూలంగా ఉండే విట్నెస్ని సెలెక్ట్ చేసుకొని పెట్టడము. తర్వాత ఇండిపెండెంట్ విట్నెస్, ఇంట్రెస్టెడ్ విట్నెస్ కంటే ఇండిపెండెంట్ విట్నెస్ని సెలెక్ట్ చేయడం. అంటే ఇంట్రెస్టెడ్ అంటే ఇప్పుడు ఎందుకు కుటుంబ సభ్యులే కాకుండా బయట వాళ్ళని ఆ రకంగా ఇంట్రెస్ట్ సెలెక్ట్ చేయడము. తర్వాత ఎవరైతే ఈ అఫీషియల్ విట్నెస్ని కొద్దిగా ఇన్వాల్వ్ చేయాలి. ఇప్పుడు నేరం ఒప్పుకొని రికవర్ చేస్తారు. ప్రాపర్టీ ఏదైతే అఫెన్స్ యూజ్ చేయడానికి, నేరం చేయడానికి యూజ్ చేసిన వెపన్ ఏదైతే ఉందో అది రికవర్ చేయడానికి మెటీరియల్, అంటే ఆ విట్నెస్ చాలా ఇంపార్టెంట్. అంటే నేరానికి ముద్దానికి ఈ ఐ విట్నెస్ లేని సమక్షంలో ఇదొకటే ఆధారం కేసుకు. సో ఆ కేసుకు ఈ గవర్నమెంట్ సర్వెంట్ అంటే ఎంప్లాయీస్ను విట్నెస్గా పెట్టినైతే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా హాస్టల్ గారు. ఎందుకంటే వాళ్ళ జాబ్కి ఇబ్బంది అవుతుందని చెప్పి, నేను తప్పు చెప్తే ఎక్కడ రాస్తారు, రిపోర్ట్ రాస్తారు, ఉద్యోగానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి డెఫినెట్గా దే విల్ స్టాండ్.
సో అట్లాంటి విట్నెస్ని సెలెక్ట్ చేయడము, పెట్టడం, తర్వాత డిలే ఎక్కడ కూడా ఏ సందర్భం కూడా డిలే లేకుండా చేయడము, విట్నెస్ స్టేట్మెంట్ సీక్వెన్స్గా ఒక స్టేట్మెంట్కు ఇంకో స్టేట్మెంట్కు ఇన్కాన్సిస్టెంట్గా కాంట్రాడిక్టరీగా ఉండకుండా కొరాబరేటివ్గా ఉండేటట్టుగా ఆ రకమైన ఇన్వెస్టిగేషన్ చేస్తే డెఫినెట్గా టెక్నికల్ అఫెన్సెస్, టెక్నికల్ ఎవిడెన్స్ ఏది, కాల్ డాటా, టవర్ లొకేషన్, అంటే ఆ ముద్దాయి అక్కడ ఉన్నట్టుగా టవర్ లొకేషన్ తీయడం, తర్వాత బ్లడ్ స్టెయిన్స్ ఏవైతే ఉంటాయో ముద్దాయి దగ్గర నుంచి సీజ్ చేసిన బ్లడ్ స్టెయిన్స్, నేరస్థలం నుంచి సీజ్ చేసిన బ్లడ్ స్టెయిన్స్ను ఎఫ్ఎస్ఎల్ పంపిస్తే అందులో ఉన్న బ్లడ్ గ్రూపు ముద్దాయి దగ్గర ఉన్న వెపన్ మీద కానీ బట్టల మీద ఉన్న బ్లడ్ గ్రూప్ సేమ్ టాలీ అవుతే ఈ ముద్దాయి ఆ నేరస్థలంలో ఉన్నట్టుగా రుజువు అవుతుంది. సో ఇట్లాంటి టెక్నికల్ ఎవిడెన్స్ అన్నీ గ్యాదర్ చేస్తే డెఫినెట్గా కన్విక్షన్ వస్తుంది. సో పోలీస్ వారు ఈ రకమైన ఎవిడెన్స్ను విత్ ది కన్సల్టేషన్ ఆఫ్ పీపీ తోటి టైం టు టైం ఏసీబీ వాళ్ళు ఏం చేస్తారు, ఏసీబీ కేసెస్లో ప్రతి ఒక్కటి డైరీని కూడా ఖచ్చితంగా పీపీ తోటి అప్రూవల్ చేసుకుంటారు, ఇది చేసింది కరెక్ట్గా ఉందా లేదా అనేది. సో ఆ రకమైన ప్రొసీజర్ని గిట్ట వీళ్ళు ప్రతి స్టెప్ టు స్టెప్ పీపీ కన్సల్టేషన్లో చేస్తే చాలా వరకు కేసు ఛార్జ్షీట్ అయ్యే వరకు తప్పులన్నీ సరిదిద్దబడతాయి, దానివల్ల సాక్ష్యాలు బాగుంటాయి, కేసు కూడా కన్విక్షన్గా వస్తుంది. సార్ ఇప్పుడు మీరు చాలా కేసులు చెప్పుకొచ్చారు, ఎక్విటీలు అవ్వడానికి పర్టికులర్గా ఒక కేసు స్టడీని కోడ్ చేయగలరు అంటే ఇక్కడ పోలీస్ ల్యాబ్సా లేదంటే సాక్షులు తారుమారవడమా, సాక్షులు వీగిపోవడమా? నేను ఒక కేసును కేమ్ అక్రాస్ విత్ వన్ కేసు కరీంనగర్లో డిస్ట్రిక్ట్ కోర్టులో పనిచేస్తున్నప్పుడు ముద్దాయిలు ఒక గ్యాంగ్ లాగా ఫామ్ అయ్యి కిడ్నాప్ చేసేసి డిమాండ్ అమౌంట్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం, భయంతో కొంత అమౌంట్ ఇస్తాడు, మళ్ళీ ఎక్స్ట్రా అమౌంట్ డిమాండ్ చేయడం, ఏంటంటే అతను ఇంకా ఫుల్ఫిల్ చేయలేనంత అమౌంట్ను డిమాండ్ చేయడం, దానివల్ల అతను ఇవ్వలేకపోయితే వెంటనే అతన్ని చంపేసి ఆ శవాన్ని తీసుకెళ్ళి కాల్ చేయడం, ఈ రకమైన సిరీస్ ఆఫ్ దాదాపు ఆ ముద్దాయిల గ్యాంగ్ ఒక 5-6 మర్డర్లు చేశారు, కిడ్నాప్లు అయితే ఒక 7-8 కిడ్నాప్లు చేశారు. సో అట్లాంటి గ్యాంగు ఒక డాక్టర్ ఫాదర్, అతను కంప్లైంట్ డాక్టరు వాళ్ళ ఫాదరు, అతను రిటైర్డ్ లెక్చరర్, అతను విలేజ్లోకి వెళ్ళేసి పొలం పనులు చేసుకొని వస్తూ ఉంటే ఆటోలో ఎక్కితే అదే ఆటోలో ఎక్కేసేసి అతన్ని కిడ్నాప్ చేస్తారు. ఈ గ్యాంగ్ కిడ్నాప్ చేసేసి తీసుకెళ్ళి ఒకటి దాచిపెట్టేసేసి అతన్ని డబ్బులు డిమాండ్ చేస్తారు. డబ్బులు చేస్తే నేను అంత ఇవ్వలేను, నేను ఇంత ఇచ్చుకోగలుగుతాను అని చెప్పేస్తే అతని వీళ్ళ ఫోన్ ద్వారా ఆయన ఫోన్ ద్వారానే వాళ్ళ భార్యకు ఫోన్ చేసి డబ్బులు ఇవ్వండి అని అంటే ఇంట్లో డబ్బులు లేవంటే ఆ నగలు అవన్నీ ఒక 2 lakhs అమౌంట్ ఉంటుంది, మిగతా కొంత నగలు అవన్నీ చెప్పేసి ఈ పలానా మనిషి వస్తాడని చెప్పేసి పంపించేసి ఈ వన్ ఆఫ్ ది అక్యూజ్లో వెళ్ళేసి ఆ అమౌంట్ ప్లస్ ఆ నగలన్నీ తీసుకొచ్చుకుంటాడు. తర్వాత సబ్సిక్వెంట్లో ఇంకా హ్యూజ్ అమౌంట్ డిమాండ్ చేస్తారు. అంటే ఆ చుట్టుపక్కల ఎంక్వైరీ చేస్తే ఈ రిటైర్డ్ లెక్చరర్కి ఇంకా చాలా వస్తుంది, చాలా డబ్బులు ఉన్నాయి అని చెప్పేసి చెప్పడం వల్ల ఇంకా డబ్బులు వస్తాయన్న ఉద్దేశంతో ఇంకా హ్యూజ్ డిమాండ్ చేస్తే అతను ఇంకా ఫుల్ఫిల్ చేయలేకుండా అతన్ని ఈ తాడు అదే డిష్ వైర్ తీసుకొని వెనకకు పెట్టేసి లాగేసి చంపేసి ఆ బాడీని తీసుకెళ్ళేసి ఇక్కడ ఫారెస్ట్ ఏరియాలో తీసుకెళ్ళేసేసి కాలబెట్టేసేస్తారు. సో ఆ కేసులో నేను మర్డర్ కేసు ట్రయల్ చేయడం జరిగింది. ఈ ముద్దాయిలు అంటే మెయిన్ కేసు అక్విట్ కావడానికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే ఆ కేసులో ఎవరు ఐ విట్నెస్ లేరు. టోటల్ ఇంట్లోకి వెళ్ళిపోయాడు, ఆటోలో ఎక్కాడు, గంతవరకే విట్నెసెస్ ఉన్నారు తప్ప ఇక మిగతా అంతా కన్ఫెషన్ మీదనే ఆధారపడి ఉన్నది. ఇక్కడ చేసిన మిస్టేక్ ఏంటి అని అంటే ఈ ముద్దాయిలు దొరకంగానే అతనితోటి టోటల్ వాళ్ళు ఎన్ని కేసులు చేశారో అన్ని కేసుల గురించి ఒక 40 పేజీల కన్ఫెషను రికవరీ రాశారు. అంటే అన్ని కేసులు దాదాపు 10 కేసులు వాళ్ళు చేసింటారు, కొన్ని 4-5 మర్డర్లు, కిడ్నాప్లు అన్ని టోటల్ వాళ్ళ హిస్టరీలో ఎన్ని కేసులు చేశారో అన్ని కేసులు అన్నీ రాశారు. ఆ ఒకే ఒక 2 పంచ్ విట్నెస్లతోటి ఈ మొత్తం టోటల్ మెంబర్స్ అక్యూజ్డ్ డిఫరెంట్ ప్లేసులలో ఇప్పుడు ఫస్ట్ A1 ఇక్కడ దొరకబట్టారు, అతను కన్ఫెషన్ రాశారు, అతనిది 10 కేసులో ఇన్వాల్వ్ అయిన కన్ఫెషన్స్ రికవరీ రాశారు. అక్కడి నుంచి రెండో ముద్దాయి ఇంటికి తీసుకెళ్లారు, అక్కడ అతన్ని ఒప్పుకోవడం, ఇట్లా డిఫరెంట్ అందులో ఉన్న ఎంతమంది ముద్దాయిలు ఉన్నా అంతమంది ముద్దాయిల దగ్గర కన్ఫెషన్ రికవరీ చేయడం వల్ల దాదాపు 40 పేజీల కన్ఫెషన్స్ వచ్చినాయి. అంటే 6 ముద్దాయిలు అయితే 6 కన్ఫెషన్లు 6 రికవర్లు, ఇట్లా 40 పేజీలు వచ్చినాయి, రికవరీలు ఉన్నాయి. ఈ 2 విట్నెస్లు ఎవరైతే ఉన్నారో మామూలు విట్నెస్లను పెట్టారు,
అయ్యో. మామూలు విట్నెస్ పెడితే వీళ్ళ మెమరీ ఎంతవరకు ఉంటుంది? 40 పేజీల పంచనామాలు చెప్పగలుగుతారా? సో అంత అట్లాంటి అంటే ఈ ఈ ఈ సందర్భంలో అక్కడ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ చేయాల్సిన విషయం ఏంటంటే డివైడ్ చేయాల్సిందండి. అంటే A1 కన్ఫెషను, A2 కన్ఫెషన్, A3 కన్ఫెషన్, ఎవరిది అలా కన్ఫెషన్ చేస్తే ఒక్కొక్క కన్ఫెషన్ రికవరీ పంచనామాకు 2 విట్నెస్లు ఉంటే ఆ 2 విట్నెస్లు ఇతని గురించి చెప్పగలిగేవాళ్ళు. ఈ 2 విట్నెస్లు 6 అక్యూజ్డ్, 6 కన్ఫెషన్లు, 6 రికవర్లు చెప్పేసరికి అది అసలు మానవ మాత్రం సహజం కాదు. నేనే ఆ పంచనామాలన్నీ ఒక 10 టైమ్స్ చదివి దాన్ని బ్రీఫ్ చేసుకొని ఒక్కొక్కరి పాత్రను ఒక పేపర్ మీద రాసేసి వాళ్ళ విట్నెస్లకు చెప్పడం జరిగింది. విట్నెస్లకు బ్రీఫ్ చేశాము, కానీ ఎంత చేసినా ఇంత మెమరీతోటి చెప్పలేని, అది అసాధ్యం అన్నట్టు, ఎవరికి అసాధ్యం. సో ఆ రకమైన ఇన్వెస్టిగేషన్ చేయడం వల్ల నాకు ఆ కేసు అక్విట్ కాబట్టి. సార్, ఆ కేసు మీరు చెప్పారు కదా, ముందు వాళ్ళు మీతో డిస్కస్ చేయలేదా ఈ విధంగా చార్జ్? అది అంటే ఓల్డ్ కేసు అండి. నేను పీపీకి వచ్చేటప్పటికి అది ట్రయల్కి వచ్చింది. దాంట్లో డిసీజ్డ్ కూతురు ఆమె డాక్టరు ప్రతి వాయిదాకు సిఐ దగ్గరికి వెళ్ళడం, విట్నెస్ల దగ్గరికి వెళ్ళడం, వాళ్ళని బతిలాడుకోవడము, చెప్పించుకోవడము. ఆ విట్నెస్ను లేడీ అయి ఉండి పాప ఆ అమ్మాయి విట్నెస్లను తీసుకొచ్చుకొని ఒక 2 రోజుల ముందు వాళ్ళ ఇంటికాడ ఉంచుకొని వాళ్ళకి భోజనాలు పెట్టించుకుంటూ మళ్ళీ నా దగ్గర తీసుకొని వచ్చింది. వాళ్ళందరికీ బ్రీఫ్ చేశాం, చక్కగా బ్రీఫ్ చేసి చెప్పించాం. మేము మ్యాక్సిమం చెప్పించగలిగాం. బట్ జడ్జి గారు దాన్ని మేము చెప్పిన సాక్ష్యం నమ్మలేదు. ఎందుకంటే ఈ రకమైన ఇంత హ్యూజ్ కన్ఫెషన్స్ రికవర్ ఉండడం వల్ల కొన్ని ల్యాప్సెస్ అనేది జరుగుతాయి. అవి నమ్మకుండా కేసు కొట్టేశారు. ఆమె గోల్డ్ రికవర్ అయింది ఆ డిసీజ్ వల్ల. ఆ గోల్డ్ రికవరీ ప్రాపర్టీ ఇప్పించడానికి నేను ఆ అమ్మాయిని తీసుకొని జడ్జి గారి ఛాంబర్లోకి వెళ్ళాను. నేను ఆ ఛాంబర్లో జడ్జి గారికి గోల్డ్ ఇస్తే ఆ అమ్మాయి ఒక వర్డ్ అన్నది, సార్ నేను చాలా కష్టపడి నా ఉద్యోగం మానేసి, డాక్టర్ ఉద్యోగం మానేసి ఈ కేసు వెంట తిరిగి నేను సాక్షులను పట్టుకొచ్చి చాలా కష్టంగా అందరినీ బతిలాడి చెప్పించగలిగి పీపీ గారితో నేను ట్రైనింగ్ ఇప్పించి చెప్పించాను సార్. నాకు న్యాయం జరుగుతుంది అనుకున్నా సార్, మీ దగ్గర నాకు న్యాయం జరగలేదు అని ఆ వర్డ్ అనుకుంటూ ఆ గోల్డ్ తీసుకొని వెళ్ళిపోయింది ఆ అమ్మాయి. సార్ నాకైతే అది చాలా జడ్జి గారి మిస్టేక్ కాదు కదండి. జడ్జి గారి మిస్టేక్ కాదు, జడ్జి గారు నమ్మలేదు అంతే. ఆ సాక్ష్యం నమ్మలేదు. అంటే వాస్తవంగా విట్నెస్లు చెప్పారు ఆ కేసులో. అంటే మీరు ఆ కన్ఫెషన్ రికవరీ పంచనామాలు చదివితే మన రోమాలు నిక్కబొడుస్తాయి. అంటే వాళ్ళు చేసిన అరాచకం, అంటే ఎట్లా మర్డర్లు చేశారు, ఆ బాడీని ఎట్లా క్రిమేట్ చేశారు, పూడ్చి ఒకడ ప్లేస్లో బొందబెట్టారు, ఒకడ కాలబెట్టారు, ఒకడ అసలు మీరు అన్నట్టు తలాముని మొండం లేకుండా వేరువేడి చేసి ఎక్కడికి డివైడ్ చేసి పార్ట్స్ డివైడ్ చేసి డిస్పోజ్ ఆఫ్ చేశారు. ఈ రకమైన కన్ఫెషన్ అది చదివితే అసలు మనం ఒక 1 అవర్ వరకు మనుషులం కాలేము. ఆ రకమైన కన్ఫెషన్స్ ఉన్నాయి. నేను ఒకటే వాడన్న ఆ జడ్జి గారితో, రిటైర్ అయ్యారు ఆ జడ్జి గారు, సార్ మీరు ఒక్కసారి మీరు కన్ఫెషన్ చదవండి సార్, కన్ఫెషన్ రికవరీ పంచనామాలు చదవండి సార్, చదివిన తర్వాత మీకే ఒక కన్క్లూజన్కి వస్తారు సార్ వాళ్ళు ఎంత క్రూరులు, ఎంత ఏ విధమైన హీనియస్ మర్డర్ చేశారు అనేది దాన్ని బట్టి మీకే అర్థమవుతుంది సార్ అని నేను ఎవిడెన్స్ ముందు చెప్పాను ఆ మాట. సో ఎనిహో అది తన డిస్క్రిప్షను, తను నమ్మలేదు, కేసు అక్విట్ చేశాడు. బట్ దాన్ని మేము అప్పీల్కి ఫైల్ చేశాము. అది అప్పీల్లో ఉన్నది, ఇంకా స్టిల్ హైకోర్టులో పెండింగ్ ఉన్నది. కానీ ఆ కేసులో దర్యాప్తు లోపాలు ఉన్నాయని మీరు ఆఫీసర్కి రాశారా? ఇంకా ఆఫీసర్లు అంటే అప్పీలే రాసాం మేము. అంటే ఇప్పుడు వాళ్ళు చేసిన లోపం అయినప్పటికీ అన్ని కన్ఫెషన్కు 2 పంచులను పెట్టడం అది పెద్ద మేజర్ మిస్టేకే. కానీ ఇక దాన్ని మనం కామెంట్ చేయకుండా మేము ఆ విట్నెస్ తోటి నేను చెప్పించాను కోర్టులో, సాక్ష్యం చెప్పించాను. మనం సాక్ష్యం చెప్పలేని పరిస్థితిలో మనం వాటి మీద కామెంట్ చేయవచ్చు. మేము కష్టపడి ఆ విట్నెస్ అంతా 40 పేజెస్ పంచనామాను నేను షార్ట్ చేసి ఇంపార్టెంట్ పాయింట్ను నోట్ చేసేసి చెప్పించగలిగాను. బట్ జడ్జి గారు నమ్మలేరు. కానీ ఆ రకంగా అంటే అంతంత కన్ఫెషన్స్ను 2 విట్నెస్ల మీదనే డిపెండ్ అయ్యి రాయకూడదు. అది ఇన్వెస్టిగేషన్ ల్యాబ్స్. అది అట్లా రాయకుండా మనం డివైడ్ చేసి రాసినట్టయితే ఈజీగా ఉంటుంది సాక్ష్యం, విట్నెస్లు కూడా చెప్పడానికి కూడా ఈజీగా ఉంటుంది. అది సాధారణంగా మీరు అన్నట్లుగా ఇప్పుడు ఈ కేసులోనే పోలీస్కి ప్రాసిక్యూషన్కి మధ్య చిన్న గ్యాప్ కూడా వస్తుంటుందండి. కేసు కోర్టుకు వస్తుంది, సీసీ నెంబర్ పడుతుంది, ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయిన టైంకి తీసుకొచ్చి మీకు వాళ్ళు నెత్తి మీద పడేస్తుంటారు. మీరు చేయండి సార్ అంటారు కొంతమంది. అదంటే అక్కడ దానివల్ల మీకు ఇబ్బంది వస్తుంది. వాళ్ళ వైపు తీసుకుంటే మాకు చాలా కేసులు ఉంటాయి, ఇది ఒక్క కేసే కాదు, మాకు బందోబస్తులు, రకరకాల ఎవిడెన్స్లు, రకరకాల కష్టాలు ఉన్నాయి కాబట్టి మేము నిక్కా మూమెంట్లు వేయడం వల్ల జరుగుతుంది వాళ్ళు అంటారు. ఈ సమస్య పరిష్కారం ఏమంటారంట? జనరల్గా అంటే ఇప్పుడు పోలీస్ వాళ్ళు దే ఆర్ బర్డెన్ విత్ లా అండ్ ఆర్డర్ అండ్ ఈ ఇన్వెస్టిగేషన్. అంటే మనకు లా అండ్ ఆర్డర్ను
ఇన్వెస్టిగేషన్ సపరేట్ చేసినట్టయితే వాళ్ళకంత బర్డెన్ ఉండదు. సో ఎవరి డ్యూటీ వాళ్ళు చేసుకుంటారు. ఇక్కడ ఇన్వెస్టిగేషన్స్ చేసే క్రమంలో బందోబస్తులు ఉంటాయి వాళ్ళకు, లేదా ఇంకేదో మర్డర్ అయ్యి ఆ ఇన్వెస్టిగేషన్కి వెళ్ళడము, ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం రావడము, ఈ రకమైన ప్రెషర్స్ వలన వాళ్ళు ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు. ఒకవేళ ఇన్వెస్టిగేషన్ ఉన్న ల్యాండ్ ఆర్డర్ని సపరేట్ చేసినట్టయితే వాళ్ళకు ఓన్లీ ఎక్స్క్లూజివ్ ఇన్వెస్టిగేషనే ఉంటుంది. సో దే విల్ కాన్సన్ట్రేట్ ఆన్ దట్ ఇన్వెస్టిగేషన్. ఇప్పుడు మీకు కూడా బర్డెన్ అవుతుంది కదండి, లాస్ట్ మూమెంట్లో కేసు తీసుకొచ్చి. ఇక్కడ అసలు జనరల్గా ప్రొసీజర్ ఏంటంటే సెషన్స్ కేసెస్లో, ఆ మర్డర్ కేసెస్లోనే సెషన్స్ కేసెస్ అంటారు. ఆ కేసెస్లో షెడ్యూల్ ఇస్తారు ముందే. జడ్జి గారు ఒక 15 రోజుల ముందే ఈ కేసు విచారణ జరుగుతుంది, సో అండ్ సో డేట్ టు సో అండ్ సో డేట్ అని చెప్పేసి ఇస్తారు. పోలీస్ వాళ్ళకు కూడా ఇంటిమేషన్ ఉంటుంది. సో పోలీస్ వారు ఏం చేయాలంటే ఆ ఫైల్ని తీసుకొచ్చి ముందే అడ్వాన్స్గా పీపీ గారికి ఇచ్చి, సాక్షులను కూడా ముందుగా తీసుకొచ్చి ఒక 2 రోజుల ముందే తీసుకొచ్చేసి వాళ్ళు స్టేషన్స్లో బ్రీఫ్ ఇచ్చి తర్వాత పీపీ గారికి అడ్వాన్స్గా ప్రొడ్యూస్ చేయగలిగితే అవన్నీ బాగుంటుంది. కానీ వాళ్ళకున్న సర్కమ్స్టాన్సెస్లో వాళ్ళకున్న బర్డెన్ వల్ల మీరు చెప్పినట్టుగా టైమ్లీ కొన్ని, అంటే అన్ని పోలీస్ స్టేషన్ అట్లా చేయట్లేదు, కొన్ని సందర్భాల్లో కొన్ని టైమ్లీ కూడా తెచ్చిస్తున్నారు. బట్ ఈ మధ్యన మాత్రం చాలా మార్పులు జరిగినాయి. ఇప్పుడు డీజీ గారు కూడా ఏమాత్రం కూడా అంటే స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. ముందుగానే పీపీ గారిని కలవాలి, ముందుగానే ఫైల్ ఇవ్వాలి అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాని క్రమంలో ఇప్పుడైతే ఎట్ ప్రజెంట్ అయితే మీరు చెప్తున్న సిచ్యువేషన్ అయితే చాలా రేర్ అండ్ రేర్, చాలా వరకు రెక్టిఫై అయినాయి ఆ మిస్టేక్స్, ముందుగానే ఇస్తున్నారు. ఓకే సార్, ఫైనల్గా మీలాగే చాలామంది నెక్స్ట్ జనరేషన్ కావాలనుకుంటారు, అడ్వకేట్ అవ్వాలి, న్యాయం చేయాలి. మీ నాన్నగారిది చూసి మీరు వచ్చారు, కానీ కొంతమంది ఇది ఒక ప్రొఫెషన్, ఇది ఒక ప్యాషన్గా తీసుకుని కూడా వస్తున్నారు ఇప్పుడున్న జనరేషన్. ఎలాగైతే సివిల్స్కి వెళ్తున్నారో ఇందులో కూడా చాలామంది ప్యాషన్గా తీసుకొని ప్రజలకు న్యాయం చేయాలని ఒక కోరికతో వస్తున్నారు. ఆ విధంగా వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఫస్ట్ ఈ ప్రొఫెషన్కి రావాలి అనుకున్న వాళ్ళు ముందు ఎకనామిక్గా సౌండ్ ఉండాలి. ఎందుకంటే రావడంతో ఈ ప్రొఫెషన్లో డబ్బులు రావు. ముందు ఒక సీనియర్ అడ్వకేట్ దగ్గర జాయిన్ కావాలి. ఒక 2-3 ఇయర్స్ సబ్జెక్ట్ మీద కోర్టులో ఏ విధమైన అప్రోచ్ ఉంటుంది, సీనియర్స్ తోటి ఏ విధంగా ఉండాలి, క్లయింట్స్ తోటి ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా వర్క్ చేయాలి, ప్రాంప్ట్నెస్, ట్రాన్స్పరెన్సీ చాలా అవసరం ఈ ప్రొఫెషన్లో. ఓపిక అనేది చాలా అవసరం. సో అవి ఉన్న వాళ్ళే ఈ ప్రొఫెషన్లకు రావాలి. ప్రొఫెషన్ రావడంతో డబ్బులు రావు. 1-2-3 ఇయర్స్ స్ట్రగుల్ ఉంటుంది. ఆ స్ట్రగుల్ని ఫేస్ చేయగలిగే ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. ఆ తర్వాతనే చాలా వరకు జనరేషన్ ఎట్లా వస్తుందంటే ఒక ప్యాషన్గా వచ్చేస్తున్నారు, ఒక సీనియర్ దగ్గర జాయిన్ కావట్లేదు. కోర్ట్ అంటే ఏంది, సీనియర్ అంటే ఏంది, కేసు అంటే ఏంది అని తెలియకుండానే కేసులు టేకప్ చేస్తున్నారు. దానివలన ఆభాస్ పాలవుతున్నారు. సో అలా కాకుండా ఒక సీనియర్ దగ్గర జాయిన్ అయ్యి ఒక 2-3 ఇయర్స్ మంచి అనుభవం పొంది సబ్జెక్ట్ నేర్చుకొని బెంచ్ తోటి, క్లయింట్స్ తోటి, సీనియర్స్ తోటి, అడ్వకేట్స్ తోటి ఏ విధంగా ఉండాలి అన్నీ నేర్చుకొని ప్రాంప్ట్ వర్క్, క్లయింట్లతోటి ట్రాన్స్పరెంట్గా, అంటే మోసపూరితమైన మాటలు చెప్పకుండా క్లయింట్ను మనం నమ్మించగలిగి అతని ఫేత్ను పొందగలిగే విధంగా అతను కేసులు డీల్ చేసి చేయగలిగితే డెఫినెట్గా సక్సెస్ఫుల్ అవుతారు. ముఖ్యంగా ఏంటంటే ప్రాంప్ట్ వర్క్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్, హార్డ్ వర్క్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఈ ప్రొఫెషన్లో. ఇవి రెండు ఉండగలిగితే డెఫినెట్గా సక్సెస్ఫుల్ అవుతారండి. ఇప్పుడు మీరు చెప్పినట్లుగా సీనియర్స్ దగ్గర మీలాంటి వాళ్ళు లేదా మీకన్నా ముందు వాళ్ళు రాత్రి 10-11 వరకు ఉండేవారు. ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా అంత టైం స్పెండ్ చేయట్లేదండి. అప్పుడు కనిపిస్తుంది. నెంబర్ 2, డబ్బుల విషయంలో కూడా చాలా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నారు. తర్వాత ఎవరైతే క్లయింట్ వస్తారో ఆ క్లయింట్ యొక్క సీక్రెట్ని తీసుకొచ్చి వేరే వాళ్ళకి ఇవ్వడం కూడా చేస్తారు. దానివల్ల ప్రొఫెషన్కి డ్యామేజ్ అవుతుంది. డెఫినెట్గా ప్రొఫెషన్ డ్యామేజ్ అవుతుంది. ప్లస్ అతని పర్సనల్ డ్యామేజ్ అవుతాడు. అంటే ఈ ఒక్క కేసులో అతను బెనిఫిట్ పొందగలుగుతాడు కావచ్చు, తర్వాత అవతల క్లయింట్ వెళ్ళేసి చాలామందికి చెప్తాడు, నేను నా దగ్గరనే డబ్బులు తీసుకొని కేసును నాకు ఫేవర్లో చేశాడు అని చెప్తాడు. దానివల్ల ఇంకా ఫ్యూచర్లో అతను కేసులు ఏం గ్యాదర్ చేసుకోలేకపోతాడు. దానివల్ల ప్రజల నుంచి వెళ్ళి నమ్మిక పోతుంది అతని మీద. ఈ అడ్వకేట్ దగ్గరికి వెళ్తే ఇతను 2 సైడ్స్ మింగిల్ అవుతాడు, 2 పక్కల కుమ్ముక్ అవుతాడు, మన కేసు వీగిపోతుంది అని చెప్పేసి ఒక బ్రాండ్ పడిపోతుంది అతనికి. సో అది ఇప్పుడు చాలామంది మీ ప్రొఫెషన్ని ప్రొఫెషనల్గా తీసుకుంటారు, కొంతమంది సర్వీస్ మోటివ్ చేస్తుంటారు, కొంతమంది క్రిమినల్గా మారుతుంటారు. ఎందువల్లండి? క్రిమినల్గా మారిన వాళ్ళైతే ఎవరైతే నాకు కనబడలేదండి. అడ్వకేట్స్ కూడా క్రిమినల్స్గా మారి కేసుల్లో ఇరుక్కొని జైలుకి వెళ్ళేవారు ఉన్నారు. అది వాళ్ళకున్న పర్సనల్ ఇష్యూస్లో ఇన్వాల్వ్ కావడమే. కానీ మీరు చెప్పినట్టు గురజాల్లో గురజాల అది ఆ సందర్భం వేరండి.
మీరు అన్నట్టు అది అంటే రేర్, వారితో క్రిమినల్స్ తో తిరిగి వారు వీరవుతారని తయారవుతున్నారు. అది రేర్ ఇన్సిడెంట్ అనుకోండి. జనరల్గా అయితే వాళ్ళకున్న పర్సనల్ ఇష్యూస్లో ఇన్వాల్వ్ అయ్యి క్రిమినల్గా కావడం జరుగుతుంది. మీరు చెప్పిన సందర్భం చేసి గురిజాలంటే కానీ అది రేర్ కేసెస్ అండి. జనరల్ ఎవరికైతే అట్లా ఇన్వాల్వ్ కారు, ఏదైనా పర్సనల్ ఇష్యూస్ అవుతేనే వాళ్ళ దాంట్లో క్రిమినల్గా ఇన్వాల్వ్ అవుతారు. కానీ మామూలుగా అయితే అడ్వకేట్స్ సర్వీస్ ఓరియంటెడ్ అనేది ఈ రోజుల్లో నేను ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ సర్వీస్ ఓరియంటెడ్గా రావట్లేదు అంతా. ఎంతసేపటి వరకు డబ్బులు సంపాదించాలనే ఉద్దేశం కలుగుతుంది. అట్ట కాకుండా సర్వీస్ ఓరియంటెడ్ కమ్ ఎన్ని ఉన్నా తనకు తాను ఎగ్జిస్ట్ కావాలి, ముందు ఎగ్జిస్ట్ అవుతేనే సర్వీస్ చేయగలుగుతాడు. సో అవన్నీ ఆ విలువలు కాపాడుకుంటే మాత్రం డెఫినెట్గా అంటే అదొకటే కాకుండా మరి కొంతమంది అడ్వకేట్ల మీద దాడులు జరుగుతున్నాయి. మనం చాలా కేసులు చూస్తున్నాం. వాళ్ళు కూడా అత్యంత దారుణంగా మర్డర్ గురవుతున్నారు. మరి వాళ్ళకి ప్రొటెక్షన్ కానీ అటువంటి సంఘటనలు వాళ్ళకి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇప్పుడు అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ గురించి ఫైట్ చేస్తున్నారండి. అట్లాంటి యాక్ట్ అవుతే మనకు అడ్వకేట్స్కు బెనిఫిట్గా ఉంటుంది. ఏదేమైనా మన పర్సనల్ క్యారెక్టర్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. మనం చేసే మూమెంట్, మనం చేసే పనులతోటే అవి రిఫ్లెక్ట్ అవుతుంది. మనకు అటాక్ కావడమా, మంచిగా ఉండడమా, మంచిగా వస్తుందా చెడు అనేది మనం చేసే పనుల మీద ఆధారపడి. మనం చేసేది న్యాయబద్ధంగా మంచిగా ఉంటే ఎటువంటి ఇబ్బందులు రావని నేను అనుకుంటున్నా. అట్లా అంటే మనం చేసే పని మీదకి వెళ్ళే అది డిపెండ్ అయి ఉంటుంది. అడ్వకేట్ వృత్తిలోకి రండి, కానీ ముందు మీ కుటుంబ పోషణకి మీ ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళు మాత్రమే రండి. కానీ వస్తూనే దీని మీద డబ్బుల కోసం సంపాదిస్తే మాత్రం ఈ ప్రొఫెషన్ మీకు కరెక్ట్ కాదు అంటున్నారు సురేందర్ గారు. ఆయన చెప్తున్నట్లుగా ఇది ఒక ప్రొఫెషనల్గా లేదా ఒక సర్వీస్గా తీసుకున్న వాళ్ళనే ముందు మీ కుటుంబ పోషణ మీద దృష్టి పెట్టి ఆర్థికంగా బలం ఉన్న వాళ్ళు మాత్రం రండి. వచ్చిన తర్వాత ఖచ్చితంగా 4-5 సంవత్సరాలు సీనియర్ దగ్గర పనిచేస్తే మీకు ఒక సర్వీస్ వస్తుంది, ఒక సీనియారిటీ వస్తుంది. తర్వాత కాలక్రమంలో డబ్బుతో పాటు పేరు కూడా వస్తుంది. మీకు మంచి పేరు ఉంటుంది. మీ దగ్గరకు వచ్చిన క్లయింట్కి న్యాయం చేసే వాళ్ళు అవుతారంటూ సురేందర్ గారు చెప్తున్నారు. ఇది వారం సురేందర్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. నమస్కారం. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. Please subscribe ఐ డ్రీమ్స్ For more videos, subscribe I Dream. Please subscribe for more videos. I dream. I dream. For more videos, Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Do watch I Dream.